ప్రెజెంట్. సో, మనం ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి అనుకున్నది మన చేతుల్లోనే ఉంది కాబట్టి, ఈరోజు, ప్రతిరోజు ఈరోజు ఏం చేస్తారో అదే ఫ్యూచర్ కాబట్టి ఎవ్రీవన్ ప్లీజ్ డూ ప్రాపర్ స్టెప్స్. థాంక్ యూ. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మంగ గారు. అండ్ ఇవాళ స్పీకర్ గారు ఇన్వైట్ చేయాల్సిందిగా మన ట్రైన్ ది ట్రైనర్ వర్క్‌షాప్ పార్టిసిపెంట్ జయభారతి గారిని వెల్కమ్ చేస్తున్నాం. జయభారతి మ్యామ్ వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఇవాళ మనకు పోస్టర్ అండ్ వీడియో మేకింగ్ అండ్ టెక్నికల్ గురించి చెప్పడానికి జగదీష్ బొల్లా సార్ వచ్చారండి. సార్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీటెక్ అండ్ ఎంబీఏ. సార్ డేటా అనలిస్ట్ అట్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ గుంటూరులో వర్క్ చేస్తున్నారు. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ 96th బ్యాచ్, మెంటర్ ఫర్ ఈపీఎస్ అండ్ టోటల్ పర్సనాలిటీ ప్రోగ్రామ్, టెక్నికల్ సపోర్ట్ అండ్ మెంటర్ ఫర్ 222WS 147 బ్యాచ్. సార్ ఐసిఐ ఇంపాక్ట్ క్లబ్ గుంటూరు అండ్ గుంటూరుకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. రీజన్ 6 కి సర్వీస్ డైరెక్టర్ అండి సార్. సార్ కి ప్లెంటీ ఆఫ్ ఏఐ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇటువంటి ఒక కింగ్ ఆఫ్ ది పోస్టర్ అనే క్రెడిట్ ఉన్న సార్ గారు ఇవాళ మనకు సెషన్ చెప్పడానికి వచ్చారండి. సార్ ని అందరము క్లాప్స్ కొడుతూ హార్టీ వెల్కమ్ చేద్దామండి. హ్యాపీ వెల్కమ్ సార్. Yes. Thank you, ma'am. Thank you very much. A warm introduction. Ma'am, my voice clear? Loud and clear? Yes. Yeah. Thank you very much for inviting me for the day number 13 for portal meeting. Thank you very much, Pradeep sir. నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మన అందరూ క్యాన్వా అంటే ఏంటి? మీరు ఎంతమంది క్యాన్వా యూజ్ చేస్తున్నారండి? ఎంతమంది క్యాన్వా నాలెడ్జ్ ఉంది? మన ఇంత అంటే క్యాన్వా ఉపయోగించి మనం ఏమేమి చేయొచ్చు ఐడియా ఉందా? సార్ కామెంట్ అని మైక్ అని అన్మ్యూట్ చేస్తుంది. రిప్లై అయినా బెటర్ అంటే మేము ఇది ఏంటంటే ఇంటరాక్టివ్గా ఉంటేనే మనకి చెత్తనే బాగా ఈజీగా బాగుంటుంది, అందరికీ అర్థం అవుతుంది సార్. నేను ఏదో చెప్తుంటే వెళ్ళిపోతే ఎవరికి ఏమి ఏదో చెప్తుంటే వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంటే క్యాన్వా యాప్ యూజ్ చేసి మనము పోస్టర్స్ ప్రిపేర్ చేయొచ్చు, వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, పీపీటీలు ప్రెజెంటేషన్ చేయొచ్చు, ఒక సాంగ్స్ క్రియేట్ చేసని తెలుసు సార్. కానీ అది ఎలా యూజ్ చేయాలో మాకు ఓకే. ఇంకా మ్యామ్ వేరే వాళ్ళు? సార్ కొంత టైంలో నేను క్యాన్వాని యూజ్ చేసి కొన్ని ప్రెజెంటేషన్స్ కానీ, నా వర్క్ రిలేటెడ్ కొన్ని టాస్క్‌లను కానీ చేస్తూ ఉంటాను. రేర్‌గా యూజ్ చేస్తాను. బట్ ఐ నో ఫ్యూ ఫంక్షనాలిటీస్. ఓకే. క్యాన్వా ఎలా యూజ్ చేయాలో తెలుసుగా, ఏం యూజ్ చేయాలో ఎట్లా యూజ్ చేయాలో ఐడియా ఉంది కానీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఐడియా లేదు. తప్పుతుందా సార్? ఈరోజు మనం సెషన్‌లో బేసిక్ అవుట్‌లైన్ చూపిస్తాను. ఎందుకంటే క్యాన్వా అనేది మినిమం 15-20 డేస్ అని చెప్పొచ్చు మనం ఉత్తి క్యాన్వా సబ్జెక్ట్‌ని. కానీ ఈరోజు మన సెషన్‌లో ఇచ్చిన టైం డ్యూరేషన్ 3 టాపిక్ కవర్ చేయాలి. క్యాన్వా, వీడియో ఎడిటింగ్, గూగుల్ ఫార్మ్స్ కూడా. దాన్ని బట్టి నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈరోజు మట్టు. ఫస్ట్ మనం బేసిక్ ఇంట్రడక్షన్‌కి వెళ్దామండి. సార్ క్యాన్వా అకౌంట్ లాగిన్ అయ్యి ఉన్నాయి. క్యాన్వా అకౌంట్ లాగిన్ చేస్తున్నారా? నాకుంది సార్ క్యాన్వా అకౌంట్. అది లాగిన్ చేయండి. లాగిన్ చేస్తే నేను మీకు చెప్తా ఉంటాను మొత్తం. ఇప్పుడు మనం క్యాన్వాలో మనం నా స్క్రీన్ విజిబుల్ అవుతుందండి. మనం ఈరోజు ఏమేమి చేయాలనుకుంటున్నామంటే థ్యాంక్ యూ. బేసిక్స్ ఆఫ్ క్యాన్వా. ఆ క్యాన్వాని చేయించి క్యాన్వాలో ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి, పోస్టర్ డిజైన్ ఎలా పోస్టర్ అనేది ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మన వాళ్ళు బిజినెస్ పీపుల్ ఉన్నారు, అది విత్తిన్ థాట్ అనేది కావాలి. విత్తిన్ థాట్ అనేది క్యాన్వా ఉపయోగించి ఎలా చేసుకోవచ్చు ఈజీగా. అది మన ఈ టాపిక్ అని ఈరోజు కవర్ చేస్తామండి. ఈరోజు మన సెషన్లో క్యాన్వా అకౌంట్ ఉంటే పర్లేదు, అకౌంట్ లేకపోతే నేను లింక్ ఇస్తాను, ఓపెన్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. మీకు లింక్ పేస్ట్ చేస్తాను కావాలంటే.
జస్ట్ 1 మినిట్. ఇది సార్ అర్థం అవుతుంది. నేను లింక్ ఇచ్చానండి. ఎవరికైనా అకౌంట్ లేకపోతే జస్ట్ లింక్ ఓపెన్ చేసి సైన్ అప్ విత్ మీ గూగుల్ అకౌంట్‌తో లింక్ సైన్ అప్ అవ్వండి ఈజీగా. మీ అకౌంట్ లేకపోయినా. ఇప్పుడు క్యాన్వా ఉపయోగించి మనం ఏమేం చేయొచ్చు. ఇందాక మన జయ చెప్పారు. సోషల్ మీడియా గ్రాఫిక్స్ చేయొచ్చు. ప్రెజెంటేషన్ చేయొచ్చు. పోస్టర్స్, ఫ్లైయర్స్, బిజినెస్ కార్డ్స్, ఇన్విటేషన్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, డాక్యుమెంట్స్ ఆల్మోస్ట్ 20+ ఆప్షన్స్ ఉన్నాయి క్యాన్వా ఉపయోగించుకొని. మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ ఇప్పుడు అంతెందుకు మన టీటీడబ్ల్యూఎస్ ఇన్విటేషన్ వచ్చింది గ్రూప్‌లో. ఆ ఇన్విటేషన్‌తో క్యాన్వా ఉపయోగించే చేసాం. ఇప్పుడు అదంటే పోస్టర్ చేసుకొని మనం 400, 500 యాడ్ చేయొచ్చు పర్ పోస్టర్‌కి. అది అసలు మన ఇన్‌కమ్ దీంతో యూజ్ చేసుకోవచ్చు. క్యాన్వా అనే స్కిల్ అసలు పెట్టుకున్నా పర్ మంత్ మీరు 500 to 1000, 2000 అని సంపాదించొచ్చు. క్లయింట్లు బట్టుని మేము చేసేస్తామని చెప్పి. ఈబుక్ క్రియేట్ చేయొచ్చు. ఈబుక్స్ ఉంటాయి. కిండిల్ బుక్స్ ఉంటాయి. అమెజాన్‌లో అప్‌లోడ్ చేస్తారు బుక్ క్రియేట్ చేసి. అది మన క్యాన్వా ఉపయోగించి చేసుకోవచ్చు. దీంట్లో డిజైన్స్, సోషల్ మీడియా యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అన్నీ మన క్యాన్వా ఉపయోగించి చేయొచ్చు. ఫోటో టాలరెన్స్, మన సర్టిఫికేట్ మన కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తది. ఆ సర్టిఫికేట్‌తో మనం క్యాన్వా ఉపయోగించే చేసుకోవచ్చు. ఎవరితో ఎళ్లి మనం ఇవ్వాల్సిన పని లేదు. మనమే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం మనమే డిజైన్ చేసుకొని మనం ప్రింట్ ఔట్ ఇచ్చి ఇవ్వచ్చు. ఆ బాండ్ పేపర్ మీద మనం ప్రింట్ ఔట్ ఇచ్చి ఇచ్చేస్తే అయిపోతది. ఎవరిదైతే ఎళ్ళాల్సిన పని లేదు మనం. సర్టిఫికేట్ డిజైన్ చేయమని అడుగుతాంది. మనదంటూ క్యాన్వా నాలెడ్జ్ ఉంటే. మెనూ చార్ట్స్, రెస్టారెంట్స్ అన్నిట్లో మనం మెనూ చార్ట్ అనేది చూస్తా ఉంటాం. పాంప్లెట్ చూస్తా ఉంటాం. క్యాన్వా ఉపయోగించి చేసుకోవచ్చు. బుక్ మార్క్ లేబుల్స్ ఇయన్నీ మన క్యాన్వా ఉపయోగించి చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఎవరికైనా క్యాన్వా అనేది యూజ్ చేయాలంటే 4 ఆప్షన్స్ సార్. 4 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. క్యాన్వా అనేది వాడాలంటే. ఏంటంటే ఆప్షన్స్ ఏంటంటే డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ ఆర్ అప్‌లోడ్. ఈ 4 ఆప్షన్స్ అంటూ మీరు తరచుగా యూజ్ చేస్తుంటే మీరు ఎలాంటి పోస్టర్ అయినా ఎలాంటిది పోస్టర్స్ అని, ఈవెంట్స్ అని ఏవైనా చేయొచ్చు. ఈ బుక్స్ అని. ఈ 4 ఆప్షన్స్ అని ఏంటి, అది ఎలా వాడాలి అనేది తెలిస్తే చాలు. బేసిక్. సార్ ఇక్కడ క్లియర్‌గా ఏం డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఇప్పుడు అసలు మనం పోస్టర్ చేద్దామంటే ప్రాసెస్ ఏంటి? అసలు నేను మీకు అవుట్‌లైన్ చూపించి క్యాన్వా ఓపెన్ చేసి చూపిస్తాను. ముందు స్టెప్ బై స్టెప్ ఏం చేయొచ్చు అనేది చెప్తే మీకు అదే స్టెప్ మనం ఫాలో అవుతాం. ఈ డాక్యుమెంట్ కావాలంటే మీకు ఇస్తాను. అందుకని ఈ డాక్యుమెంట్ మీకు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలన్నా మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ డాక్యుమెంట్ రెడీ చేశాను. అసలు స్టెప్ 1 ఏంటి? స్టెప్ 2 ఏంటి? ఏం చేయాలి? దీని తర్వాత ఏ ఆప్షన్ నుంచి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అనేది దీంతో నీట్‌గా ప్రిపేర్ చేశా. ఫస్ట్ క్యాన్వాలో అకౌంట్ ఉండాలి మనకి. తర్వాత డిజైన్‌లోకెళ్ళాలి. తర్వాత ఏ పోస్టర్ డిజైన్ చేయాలి? మన పర్పస్ ఏంటి? మన క్యాన్వా యూజ్ చేయాల్సిన పర్పస్ ఏంటి? అసలు బర్త్‌డే ఇన్విటేషన్ చేయాలా? లేకపోతే మన ఆగస్ట్ 15th వస్తుంది. దాని తర్వాత పోస్టర్ చేయాలా? లేకపోతే వినాయక చవితి వస్తుంది. దాని తర్వాత పోస్టర్ చేయాలన్నా ఏదైనా మన పర్పస్ అనేది డిసైడ్ అవ్వాలి. క్యాన్వా మనం దేనికి యూజ్ చేయాలనేది. తర్వాత దీంట్లో ఆల్రెడీ రెడీమేడ్ టెంప్లేట్స్ ఉంటాయి. మనం దీని తర్వాత మనం ఏమి గ్రాఫిక్ డిజైనర్ అవ్వాల్సిన పని లేదు. రెడీమేడ్ టెంప్లేట్స్ ఉంటాయి. జస్ట్ ఆ టెంప్లేట్‌ని మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం మోడిఫై చేసుకుంటే వచ్చే సరిపోతది. లేదు నాకు నాలెడ్జ్ ఉంది క్యాన్వా యూజ్ చేయటంలో. నాకు క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది. నాకు డిజైన్ నాలెడ్జ్ ఉంది. నేను ఓన్‌గా డిజైన్ చేస్తున్నాను డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే మన రెడీమేడ్ టెంప్లేట్ యూజ్ చేయొచ్చు. ఇదిగో కస్టమైజ్ టెంప్లేట్. ఫస్ట్ మీకు ఎలిమెంట్స్ అని చెప్పాను. ఎలిమెంట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆ పోస్టర్‌లో మీకు ఏం పెట్టాలన్నా అన్నీ మీకు ఎలిమెంట్స్‌లోనే ఉంటాయి. లైన్స్ అని, బోర్డర్స్ అని మీ లొకేషన్ పిన్ ఉంటది. లేకపోతే వాట్సాప్ ఐకాన్ ఉంటది. మీ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి.
ఏమైనా అన్ని మీ ఎలిమెంట్ అనే ట్యాబ్లోనే ఉంటాయి. మీ నెట్ చెట్ ఏంటంటే మీరు ఏం రాయాలి, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏం రాయాలి. చెట్లో 3 టైప్స్ ఉంటాయి. హెడ్జిన్, సబ్ హెడ్జిన్, బాడీ. మీరు పోర్ట్ఫోలియో ఫస్ట్ హెడ్జిన్ ఏం పెట్టాలి, సబ్ హెడ్జిన్ ఏం ఉండాలి, బాడీ అని బుల్లెట్ పాయింట్ అని ఏం రాయాలి, అన్నీ మనం చెట్లో ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు మన దాంట్లో ఏమన్నా ఫోటోస్ అప్లోడ్ చేయాలి. ఎవరైతే మెంటర్స్ ఉన్నారో మెంటర్ ఫోటోస్ అని అప్లోడ్ చేసాం. మా ఫోటో అప్లోడ్ చేసాం. ఇవన్నీ మనం ఎక్కడి నుంచి వస్తాయంటే ముందు అప్లోడ్ అనే ఆప్షన్లో మన ఫోటోస్ అప్లోడ్ చేయాలి. దీంట్లో క్యాన్వాలోకి అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మనం అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఆ ఫోటో అనేది మన పోర్టల్లో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని ఏమవుతాయి, మన ఫోటోలు ఉంటాయి కానీ మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఏదో వేరే లొకేషన్లో ఉంటాయి. ఆ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ మన టెంప్లెట్ మ్యాచ్ అవ్వదు. అప్పుడు దాన్ని ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అని ఆప్షన్ ఒకటి ఉంటుంది. అది ఉపయోగించుకుని మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా. ఆ టెంప్లెట్ మ్యాచ్ అయ్యేటట్టు మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. అది ఫ్రీ వర్షన్లో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఆప్షన్ లేదు, దానికి వేరే టూల్ ఉంది, అది చూపిస్తాను. ప్రో వర్షన్లో అయితే క్యాన్వాలోనే ఇన్బిల్ట్ ఉంది. ప్రో వర్షన్లో ఎవరికైతే ఉంది అది. ఇప్పుడు క్యాన్వాలో 3 వర్షన్స్ ఉన్నాయండి. వర్షన్స్ ఏంటంటే ఫ్రీ వర్షన్, ఎడ్యుకేషన్ వర్షన్, ప్రో వర్షన్. ఫ్రీ వర్షన్ అంటే జస్ట్ అందరు యూజ్ చేసేది ఫ్రీ వర్షన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ వర్షన్ ఏంటంటే టూల్స్ అని, టాలరేట్స్ అని, క్యాన్వా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని, అది ఎడ్యుకేషన్ వర్షన్ అని తీసుకుని అది స్టూడెంట్స్ అందరికీ ఇస్తారు. ఫర్ ఎడ్యుకేషన్ అకౌంట్ 500 మెంబర్స్ జాయిన్ అవ్వచ్చు వాటి అకౌంట్లో. ఆ 500 మెంబర్స్కి ఆ అకౌంట్ యూజ్ చేయవచ్చు. ఇంకోటి ప్రో అకౌంట్, అది బిజినెస్ పీపుల్స్ అని అందరూ యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి ప్రో అకౌంట్లో. మన పర్పస్కి ఫ్రీ అకౌంట్ సరిపోతుంది. లేదు కొంచెం కావాలంటుంటే మన ఎడ్యుకేషన్ అకౌంట్ అని, ప్రో అకౌంట్ అని కావాలని నేను హెల్ప్ చేస్తాను. మీకు ఏం కావాలంటే డిస్కౌంట్ పే ఎంత రావాలని. మామూలుగా అయితే పర్ మంత్ 500 పే చేయాలి. క్యాన్వాలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే పర్ మంత్ 500 రూపీస్. ఇది అవుట్లైన్ క్లియర్ అండి. ఇప్పుడు మనం రియాలిటీలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే పీపీటీ కన్నా ఇది జస్ట్ మీ కాన్సెప్ట్ చెప్పి డైరెక్ట్ రియాలిటీకి వెళ్ళిపోదాం అని చెప్పి డాక్యుమెంట్ రెడీ చేశా. Just 1 minute. లోడ్ అవుతుంది. ఇది క్యాన్వా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇది క్యాన్వా ఇంటర్ఫేస్ అండి, మంచి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. అంటే ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ 3 months బ్యాక్ క్యాన్వా అప్డేట్ అయింది. ఆల్మోస్ట్ 5 years 10 years చూసిన వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా 2-3 months చూసిన వాళ్ళు చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా వేరియేషన్ ఉంటుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ అయినా చూడండి క్యాన్వా గురించి. ఆ వీడియోకి ఇప్పుడున్న ఈ ఇంటర్ఫేస్ చాలా డిఫరెంట్ వచ్చింది. మొత్తం ఇంటర్ఫేస్ మొత్తం మార్చేసారు క్యాన్వా వాళ్ళు. కన్ఫ్యూజ్ అవుతుందో ముందే చెప్తున్నాను. అదేంటి మీ స్క్రీన్లో చూపించిన వస్తే యూట్యూబ్లో ఉన్నది వేరేది అనుకుంటారని చెప్పి క్యాన్వా వాళ్ళు ఇంటర్నల్గా మాడిఫై చేశారు ఇంటర్ఫేస్ మొత్తం. ఇది హోమ్ బటన్. మన హోమ్ ఏమేమి ఉన్నాయని ఓపెన్ చేసామని హోమ్ విండో అని ఓపెన్ అవుతుంది మనకి. ఇప్పుడు మనం ఏం ప్రాజెక్ట్ చేసామంటే నేను చేసిన ప్రాజెక్ట్ అని చూపించేసా. ఆల్మోస్ట్ నేను అది ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయో
నేను పీవెత్తో చేసిన అన్ని ప్రాజెక్టు ఇతను మొత్తం ఫోల్డర్స్ వైరు అవి అన్ని ఇమేజ్ ఎత్తు పోస్టర్స్ డిజైన్స్ ఫోల్డర్స్ ఏదైతే మనం చేసినవన్నీ మనం క్యాన్వాలో చూపించాను. ఇది టెంప్లెట్. ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో ఆల్మోస్ట్ మోర్ దెన్ 20-30,000 టెంప్లెట్స్ ఉంటాయండి. మీరు ఏ పర్పస్ అయినా అవ్వండి, అన్ని పర్పస్ దీంట్లో టెంప్లెట్స్ రెడీగా ఉంటాయి. లేకపోతే ఉన్న టెంప్లెట్ మీరు మాడిఫై చేసుకోవచ్చు. మీరు బిజినెస్ పర్పస్ కావాలా అంటే బిజినెస్ పర్పస్ టెంప్లెట్స్ అన్ని రెడీగా వస్తాయి. సేల్ ప్రపోజల్ టెంప్లెట్, హై క్వాలిటీ బిజినెస్ టెంప్లెట్, ఇన్వైట్ రెజ్యూమ్ టెంప్లెట్. మనం అంతనే నేను చెప్పింది. ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటో మన ఐడియా రావాలి. అదే మన క్యాన్వా దేనికి యూజ్ చేయాలనుకుంటున్నాం, ఏం చేయాలి మనం, అది తెలిస్తే డైరెక్ట్ మనం ఆప్షన్లో వెళ్ళిపోవచ్చు. సోషల్ మీడియా మనం పోస్ట్ చేయాలనుకుంటున్నాం, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని, లింక్డ్ఇన్ అని. అయితే ఆల్రెడీ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి, అది క్లిక్ చేస్తూ మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం క్లియర్లోకి వెళ్దామండి. సరే, ఎవరైనా నాతో ప్యారలల్గా చేస్తున్నారా, నేను చూపించిన వెళ్ళిపోమంటారా? ప్యారలల్ ఎవరైనా చేస్తారంటే నేను మెల్లగా చెప్తాను, లేదు మీరు చెప్తుంటే వెళ్ళిపోమంటే చెప్తుంటే వెళ్తా. ఏది కావాలి మీకు? సార్ మేము కూడా చేస్తూ వస్తాం సార్, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అదే అందుకనే అడుగుతున్నాను, ముందే అడుగుతున్నాను. అదైతే అందరికీ ఏంటంటే మనం ఎంత నేర్చుకున్నా మీరు హ్యాండ్స్ ఆన్ చేయకపోతే ఆఫ్టర్ 1 వీక్ మర్చిపోతారు. ఆ ఆప్షన్ ఏంటిదో తెలియదు మీకు, చిన్న వదిలేసారంటే. అదే మీరు చేర్చారంటే పలానా ఆప్షన్ ఎట్లా ఉంటుంది కదా మీకు ఐడియా ఉంటుంది. క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇట్లా క్రియేట్ అనే ఆప్షన్ వస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీరు చూస్ చేసుకోవచ్చు, అంటే మేము పర్పస్ ఏంటి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు హ్యాపీ బర్త్డే గ్రీటింగ్స్ అని, లేకపోతే ఏం మన పర్పస్ మీరు ఎట్లా టైప్ చేసుకోవచ్చు, ఎట్లా చూస్ చేసుకోవచ్చు మన పర్పస్ ఏంటి అనేది. లేదంటే ఎట్లా మన ఆప్షన్ ఉన్నాయి, ఎట్ల నుంచి అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటి సోషల్ మీడియా సెలెక్ట్ చేద్దాం. ఫేస్బుక్ పోస్ట్ కావాలి, ఇన్స్టాగ్రామ్ స్టోరీ కావాలి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నా. ఏదో బ్లాంక్ చైన్ వస్తుంది మనకి ఫస్ట్. అంటే మనం బ్లాంక్ నుంచి చూపిస్తున్నాం మీకు అట్లా ఇనీషియల్ ఎట నుంచి వెళ్ళాలి మన రిక్వైర్మెంట్ బట్టి. సరే, ఇట్లా చేసారా? ఏం డౌట్ ఉందా టెంప్లెట్ ఓపెన్ చేయటంలో? లేదు సార్, టెంప్లెట్స్ ఓపెన్ అయ్యాయి. అదే న్యూ విండో ఓపెన్ చేసారు, బ్లాంక్ పేజ్ ఓపెన్ చేసారా? ఇది బ్లాంక్ పేజ్. సార్ ఫొటోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి సార్? చెప్తాను సార్, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అన్ని. ఇందా మీకు 4 ఆప్షన్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు బ్లాంక్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, డిజైన్. సెకండ్ ఆప్షన్ ఎలిమెంట్స్. థర్డ్ ఆప్షన్ టెక్స్ట్. ఫోర్త్ అప్లోడ్. ఇదే మొబైల్లో చూస్తే మీరు గ్యాలరీ అని కంపల్సరీ సార్, అప్లోడ్ పేజ్ గ్యాలరీ అని ఉంటుంది. ఈ 4 ఆప్షన్స్ మనకు తెలియాలండి. డిజైన్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏమొస్తాయి అంటే మనకి రెడీమేడ్ టెంప్లెట్స్ అన్ని చూపిస్తాయి. డిజైన్లో ఆల్రెడీ రెడీమేడ్ ఏం టెంప్లెట్స్ ఉన్నాయి అన్నీ మనకు వస్తాయి డిజైన్ ఆప్షన్లో. ఇప్పుడు మనది ఏంటి, ఇండిపెండెంట్ డే కావాలి, ఇది సెలెక్ట్ చేసుకుంటాం, అయిపోయింది. మనం పోతుంది అది. ఇప్పుడు దీనికి మనం కావాలంటే ఇట్లా మన నేమ్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సెట్లోకి వెళ్ళి
సబ్ హెడ్డింగ్లోకి వెళ్ళి నేను జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను. ఇది ఏంటి రెడీమేడ్ టెంప్లెట్ అయితే అంటే మనం ఏం ఎడిటింగ్ చేయవలసిన పని లేకుండా రెడీమేడ్తో అలా మనం కావాల్సిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మనం ఎంత కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏంటంటే పేజ్ సెటప్కి అంత డిజైన్ సరిపోలేదు. మా వల్ల మనం కావాల్సినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇదే పేరు అయితే కావాలంటే అప్పుడు దీని లేదు ఇమేజ్ పెద్దది అయిపోయింది, ఇమేజ్ కొంచెం చిన్నది చేయొచ్చు. ఇమేజ్ కొంచెం మూవ్ చేసి అప్పుడు మన పేజ్ని చిన్న పెట్టుకోవచ్చు. ఇది రెడీమేడ్ టెంప్లెట్ అయితే ఇది ఎప్పుడు వస్తాయి మనకి ఎప్పుడైతే మనం డిజైన్ అనే ఆప్షన్లోకి వెళ్తామో అప్పుడే మనకి ఆప్షన్ చూపిస్తాయి ఈ టెంప్లెట్స్. లేదు నాకు ఓన్గా చేసుకుంటాను నేనంటే మళ్ళీ న్యూలోకి వెళ్ళండి, లేకపోతే నేను యాడ్ పేజ్ వచ్చిన అంటే ఇంకో బ్రాండ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్రాండ్ పేజ్లో మనం ఓన్గా చేస్తున్నాం అనుకుంటున్నాం. పోతే ఏం కావాలి, మన బ్యాక్గ్రౌండ్ కావాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెడదాం అనుకున్నా ఆరేం పెట్టా. నెక్స్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. అయితే మనకి ఎలిమెంట్స్లో అన్నీ చూపిస్తాయి. టేప్స్, ఫ్రేమ్స్, లైన్స్, షాడో, సర్కిల్, టాల్ ఐకాన్, యారో మార్క్, రొటేషన్, బ్యాక్ యారో, ఇంటర్డమ్ ఐకాన్, వెబ్ ఐకాన్ మొత్తం మనం ఏదైతే పోస్టర్లో ఐకాన్స్ అని టేప్స్ అని చూస్తామో అన్ని ఎలిమెంట్లోనే దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ ఫ్లాగ్ కావాలి, ఇప్పుడు ఇండియన్ ఫ్లాగ్ అన్నీ చూపిస్తాయి మనకి. నాకు ఈ ఫ్లాగ్ నచ్చింది, ఈ ఫ్లాగ్ పెట్టుకున్నా. అయితే పైన మనం ఇంత చెందేమో మన సార్ అర్థమవుతుందా, ఏం డౌట్ ఉందా, క్లియరా? అంటే స్లోగా చెప్తున్నా, మీరు అంటే స్టెప్ బై స్టెప్ చూపిద్దామని చూపిస్తే వెళ్తున్నా. ఇప్పుడు దీనికి మన ఫోన్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నాం, అదే మన ఫోన్ లోదో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఫోన్ సింబల్ పెట్టాం. అయితే కావాలంటే అయితే దాన్ని పట్టుకుని అయితే డాష్ చేసి అయితే ఉంటుంది. దీన్ని పట్టుకుని స్మాల్ చేసుకోవచ్చు, ఎంత చిన్నదా అంత చిన్న చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన ఫోన్ నెంబర్ కావాలంటే టెక్స్ట్లో వస్తుంది, మనది ఈ బాడీ సరిపోతుంది ఫోన్ నెంబర్కి. ఫోన్ నెంబర్ అయిపోయింది. అయితే మన కంపెనీ లోదో యాడ్ చేయాలనుకుంటున్నాం. మన కంపెనీ తరపున మనం విషయం చెప్దాం అనుకుంటున్నాం. అయితే మీరు ఇందా తల్లి అయితే ఫోటోస్ ఎలా అప్లోడ్ చేయాలని అయితే అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుందండి. అప్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్ అని ఉంటాయి. అప్లోడ్ ఫైల్స్ అని వస్తుంది. మన ఇంపాక్ట్ లోగో అనేది యాడ్ చేద్దాం. ఇది అప్లోడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది అప్లోడ్ అయిందో క్లిక్ చేస్తుంది, ఇది యాడ్ అవుతుంది. ఇది మనం రీటైప్ చేసుకోవాలి. మన ఎంత టైప్ కావాలో అనేది అంత టైప్ మనం రీటైప్ చేసుకోవచ్చు. ఇట్లా
అయితే మళ్ళీ చెట్లోకి వెళ్ళి యాడ్ దీంట్లోకి వచ్చి మన ఇంపాక్ట్ పేరు రాయొచ్చు. సెట్ ఫర్ నేమ్ చేసి ఇంపాక్ట్ ఐటీ అని పెడతాం. ఇప్పుడు మీరు ఫాంట్ అనేది పెద్దది అయిపోయింది. ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇట్లా 78 ఉంది. మీకు ఎంత కావాలి ఫాంట్? 24 కావాలి అంటే ఎంత వస్తుంది? లేదు నాకు 48 ఇది. ఇంకేం పెట్టాలనుకున్నాం? అంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే రాయాలంటే అది రాయొచ్చు. తర్వాత అయితే మన దంపద ఫోటో పెట్టాలంటే మన ఆల్రెడీ అప్లోడ్లోకి వెళ్ళి దంపద ఫోటో ఉంటుంది. సరే, ఎవరైనా చేస్తున్నారా? ఇవన్నీ నేను అప్లోడ్ చేసిన ఫోటో ఏం లేదు. మన చిత్తముచ్చిత ఫోటో ఉంది. అంతే, మన దంపద ఫోటోతో ఉంటుంది. టైం పడుతుంది, లోడ్ అవుతుంది. ఫోటో పెడుతున్నాం. ఫోటోని ఏదో యాడ్ చేస్తుంది, అది పెడుతున్నాం. మన ఏదో సైజ్ ఎంత టైప్ కావాలో చూస్తున్నా, ఆ సైజ్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా మనం ఎడిట్ చేయాలంటే దాన్ని క్లిక్ చేసి ఏదో పట్టుని డ్రాగ్ చేయాలండి. ఇంకా ఫాంట్ అనేది తగ్గిందాం. ఇప్పుడు ఈ 3 ఫోటోలు అట్లా అలైన్మెంట్తో లేవు మనకి. ఈ 3 అట్లా అలైన్మెంట్తో కావాలంటే అయితే ఇది ఈమెయిల్ పట్టుని రైట్ క్లిక్ నొక్కారంటే అలైన్ ఎలిమెంట్ అని ఉంటాయి. అలైన్ ఎలిమెంట్ సెంటర్ అంటే ఆటోమేటిక్ అన్ని సెంటర్లోకి వస్తాయి. లేదు నా తర్వాత నాకు అన్ని ఈక్వల్ పేస్లో అవ్వాలంటే పేస్ ఈక్వల్లీ అంటే మూడిటి ఈక్వల్ పేస్లో సెపరేట్ అవుతాయి. సమానం పేస్లో 3 మనకి ఎంత యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏమైనా మూవ్ చేయాలన్నప్పుడు ఈ 3 ఫోటోలు మూవ్ అవుతాయంటే ఎగ్జాంపుల్ ఈ ఫోటో పట్టుని షిఫ్ట్ పట్టుని అయితే గ్రూప్ ఆప్షన్ అని ఉంటుంది. గ్రూప్ అయిపోతాయి. ఇప్పుడు మన దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ పట్టుంటే అంతే ఎటైతే మూవ్ అయిపోతుంది.
ప్రతిసారి డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది ఏదైనా. సార్ అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉందా? అందరు సైలెంట్‌గా ఉంటే మాకు తెలియట్లేదు ఏం డౌట్ ఉందా, అర్థమైందా లేదనేది. ఎవరైనా మాట్లాడండి సార్. సార్ చూస్తూ చేస్తున్నాను సార్ మేము కూడా. అర్థమవుతుంది సార్. చేస్తున్నాను సార్. అర్థమవుతుంది సార్, అందుకనే చేస్తున్నాం సార్. మాట్లాడట్లేదు. ఓకే ఓకే అదే అంటే నాకు తెలియదు కదా మీరు అర్థమైందా లేదా, నెక్స్ట్ స్టెప్ వెళ్దామా వద్దా, ఏం డౌట్ ఉందా అని. అంటే మీకు ముందు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నా, ఏమేమి చేయొచ్చు ఎలా చేయొచ్చు అని. అంటే మన ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇట్లా ఫేమ్స్ అని ఉంటాయి, డిఫరెంట్ ఫేమ్స్ ఉంటాయి. లేదు ఇట్లా ఫేమ్ కాకపోతే టేప్స్ అని ఉంటాయి, టేప్స్ అయితే మనకి సరిపోతాయి. టేప్స్ అంటే ఫోటోగ్రఫీ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు మన ఫోటోలు ఏంటంటే ఈ ఫోటోలన్నీ అంత మ్యాచింగ్లో లేవు. మంచి ఎగ్జాంపుల్, మన ఫోటోలన్నీ ఒకే ఆర్డర్లో రావాలి. మన ఉన్న 4 మెంబర్ ఫోటోలు ఎంతమంది ఉన్నాయో అన్నీ మన లైన్గా రావాలి, అన్నీ ఇదే పేజ్లో రావాలంటే ఏదంటే ఫేమ్స్ అనేది తీసుకోవచ్చు. మీ దీంట్లో టైప్స్ ఉంటాయి, ఫేమ్స్లో డిఫరెంట్ టైల్స్ ఉంటాయి. మీకు ఏ టైల్ కావాలో ఆ టైల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేమ్ విత్ బార్డర్ టు వితౌట్ బార్డర్ టు అవుట్లైన్ మనం ఏ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు దీంట్లో దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి అయితే మనం అప్లోడ్ ఫోటోలోకి వెళ్ళొచ్చు. లేకపోతే మన ఆల్రెడీ అప్లోడ్ అయిన ఫోటోలు ఉంటాయి మన దగ్గర. మన దంపతుల ఫోటో ఉంది, ఇంత మనం ఇది మ్యాచ్ అయిపోయింది. అబ్దుల్ కలాం గారి ఫోటో ఇంత మనం వరి అవ్వాల్సిన పని లేదు, అది ఆటోమేటిక్గా ఆ ఫ్రేమ్లో ఫిట్ అయిపోతాయి ఆ ఫోటో అనేది. లేదు మనం వివేకానంద ఫోటో రావాలి, ఈ మామూలుగా ఫోటో జరుగుతానికి ఫేమ్ యూజ్ చేస్తాను ఎంత అడ్వాంటేజ్ ఉందో చూడండి. మీ ఫేమ్ యూజ్ చేయకుండా పెడితే ఏదో ఫేమ్ అంటే వస్తుంది, మరి మనం ఏం చేయాలి, దానికి అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి మనం ఎంత కావాలి ఏంటి అనేది. అదే మనం ఫేమ్ యూజ్ చేసామంటే ఉపయోగం ఏంటంటే ఆ ఫేమ్ పెట్టుకుని ఆటోమేటిక్గా ఎలిమెంట్లోకి వచ్చి ఇప్పుడు మనం వివేకానంద వేరే ఫేమ్ పెడదాం, లేకపోతే ఈ ఫేమ్ పెడదాం, ఇది దీంట్లో చదువుదాం. వచ్చింది, కానీ ఏమైంది మన బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవ్వట్లేదు. మన బ్యాక్గ్రౌండ్ ఇంది అంత నేపలేదు. మన అయింది ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ రావాలి. ఆరెంజ్ ఇంత బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అని చెప్పేంత మీకు అయితే బీడీ రిమూవల్ అని ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే పెయిడ్ అకౌంట్ ఉందో అది బీడీ రిమూవల్ అని ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఎవరైతే ఫ్రీ అకౌంట్ ఉందో అది ఇంకో అకౌంట్ చూపిస్తాం. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ ఉందని ఎవరు చెప్తారా? ఆటోమేటిక్ అది ఫ్రీజ్ అయిపోయింది. అసలు దీంట్లో ఫేమ్ ఉందని తెలియదు ఎవరికి, అసలు బ్యాక్గ్రౌండ్ ఉందని తెలియదు. ఆటోమేటిక్గా మన టెంప్లెట్కి మ్యాచ్ అయిపోయింది మన పోస్టర్కి. మీరు ఎవరైతే ఫ్రీ అకౌంట్ వాడుతున్నారో వాళ్ళ టూల్ చెప్తాను, ఆ లింక్ చెప్తాను మీకు. సార్ మేము ఇది షేప్ ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ పైన పెడుతుంటే ఉమ్. ఆ ఇమేజ్ కింద ఉంటుంది, షేప్ పైన ఉంటుంది, అందులోకి ఫిట్ అవ్వట్లేదు. ఏం చేయాలి సార్ అప్పుడు? అది మీరు జాడ్ చేసేటప్పుడు ఫస్ట్ జాడ్ చేయాలండి. ఫేమ్స్లో ఫేమ్ టైప్ చేయండి, ఫేమ్స్ అని టైప్ చేయండి, టేప్ తర్వాత ఫేమ్ టైప్ చేయండి. ఫేమ్స్ అని ఆప్షన్ ఉంటుందా? మీకు చూపిస్తాను. ఇదో నేను వాడినన్ని ఫేమ్ చేశాను, సారీ ఇంత టేప్స్ అని పెట్టి ఇదో ఫేమ్స్ ఆప్షన్లోనే నేను అన్ని చేసాను.
టేప్ ఆప్షన్ ఉపయోగం ఏంటంటే టేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసి దాని లోపల మన ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. ఎగ్జాంపుల్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్న తర్వాత అంత డీటెయిల్ చేయట్లేదు. అన్ని ఆప్షన్లు చూపిస్తున్నాయి ఇదే పోర్టల్లో. ఇప్పుడు మీరు టేప్ అన్న ఉంటుందా, టేప్ చేంజ్ చేయాలంటే ఏది టేప్ ఆప్షన్ ఉంటుంది సార్. ఇప్పుడు టేప్ ఆప్షన్ ఏంటంటే మన డిఫరెంట్ టేప్స్ ఉంటాయి. ఇది ప్రైస్ చేస్తాను డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను. ఈ టేప్ని సెలెక్ట్ ఇది ఎప్పుడైతే ఈ బటన్ ఉందో ఈ బటన్తో మనం మౌస్ మూవ్ చేయొచ్చు. ఎప్పుడైనా మనం ఆబ్జెక్ట్ మూవ్ చేయాలంటే మూవ్ ఆయిట్ అని ఉంటుంది. ఇది నొక్కితే మనం సెలెక్ట్ చేసిన టేప్స్ అని ఫోటోస్ అని ఏ టేప్ అని ఏ టేప్ అయినా మూవ్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఈ టేప్ వల్ల ఉపయోగం ఏంటంటే దీని లోపల మనం ఏమైనా రాయాలంటే ఇన్ఫర్మేషన్ రాసుకోవచ్చు. రిజిస్టర్ నౌ. సెలెక్ట్ చేస్తుంది. మ్యామ్ ఎవరో మ్యూట్ చేయండి. ఇప్పుడు మనం అయితే ఫాంట్ సైజ్ అని పెంచుకున్నాం. ఇది టేప్లో మనం ఇట్లా డిజైనింగ్ ఎలిమెంట్ అని టేప్లో వస్తాయి. మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఇంకో ఐడియా అని తీసుకున్నాం, డైరెక్షన్ తీసుకున్నాం. లేదు ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఈ డైరెక్షన్ది కలర్తో మార్చాలనుకుంటున్నాం. ఎట్లండి కలర్ మీకు ఏ కలర్ కావాలి. బ్లూ అంటే బ్లూ. అలా మనది ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని ఆ టేప్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనది ఇది అవసరం లేదు, ఈ టేప్ అవసరం లేదు. అయితే పైన డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు నాది ఇదే ఫేము ఇంకో 3 టైమ్స్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ప్రతిసారి మనం ఫేమ్ సెలెక్ట్ చేయవలసిన ఆప్షన్ లేదు. ప్రతిసారి ఫేమ్లోకి వెళ్ళి ఆ సెలెక్ట్ చేయవలసిన ఆప్షన్ పెట్టుకోకుండా అయితే పైన డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఎన్ని టైమ్స్ డూప్లికేట్ కావాలంటే అన్ని టైమ్స్ డూప్లికేట్ అవుతాయి. అలా అవుతాయండి. క్లియరా? ఇప్పుడు మనం ఏమేమి చేస్తున్నాం ఎవరైనా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఏమేమి చేస్తున్నాం ఇప్పుడు మనం ఎవరైనా వస్తారు. సార్ ఫస్ట్ మనం Hello. క్యాన్వా ఓపెన్ చేసి తర్వాత క్రియేట్ ఆప్షన్ తీసుకునేసి మనకి ఏది కావాలో సోషల్ మీడియాలో వాటిలో ఏవి కావాలనేసి ఏదైనా ఓపెన్ చేస్తే వాటిలో టెంప్లెట్స్ కనిపిస్తాయి సార్. టెంప్లెట్స్ కావాలంటే టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనము న్యూది క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ట్ చేసుకొని దాంతో షేప్స్ లోకి వెళ్ళి ఫస్ట్ ఏ డిజైన్ కావాలో అవి చూసుకునేసి షేప్ చూసుకొని ఆ షేప్ లోపలగా ఇమేజెస్ కానీ తీసుకోవచ్చు, టెక్స్ట్ కానీ టైప్ చేయొచ్చు. తర్వాత ఈ ఎలిమెంట్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. వాటిలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిజైన్ చేసుకోవచ్చు. ఎలిమెంట్లోనే అన్నీ ఉంటాయి మ్యామ్. ఎలిమెంట్ ఆప్షన్లో అన్ని రకాలు ఉంటాయి. టేప్ ఫేమ్ టల్చిల్ టాల్ ఐకాన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఓవర్లోడ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పిన అర్థమే ఉంది. ఎప్పుడైనా టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా అడుగుతుంది, మన కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని అడుగుతుంది. ఇది దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి, ఫ్రీ వర్షన్, పెయిడ్ వర్షన్. పెయిడ్ అయితే మీకు సిరీసన్ సింబల్ చూపించి ప్రో అని అడుగుతుంది, యూ నీడ్ టు బై అని అడుగుతుంది. నేను ఏంటంటే ఎడ్యుకేషన్ వర్షన్ అంటే నాకు ఈడియో అని చూపిస్తుంది. ఇది పెయిడ్ వర్షనే, నాది ఎడ్యుకేషన్ వర్షన్ కాబట్టి ఈడియో అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేస్తున్నాను.
ఇప్పుడు దీంట్లో మనం ఈ టెంప్లెట్తో మనం ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ థీమ్తో ఇవన్నీ మనకి ఎలిమెంట్లోనే దొరుకుతాయి. ఈ ఫోటో ఏంటి అన్నీ మన ఎలిమెంట్లోనే దొరుకుతాయి. చిట్ను ఫోటో కావాలని ఎలిమెంట్తో దొరుకుతుంది. చూపిస్తాను మీకు, అంటే దాని తర్వాత ఇది ఓపెన్ చేయించాను మిగతా ఆప్షన్తో చూపిద్దామని. ఉత్తి టేప్ అయితే కాకుండా మీకు ఎలాంటితో అన్నీ మీకు లైవ్లో దొరుకుతాయి. మీకేం లోదో కావాలి, మీ బిజినెస్ లోదో పెట్టాలని లోదో పెట్టుకోవచ్చు. లాట్ చిట్ను అని పెట్టా. చిట్ను ఫోటోస్ అన్నీ వస్తాయి మంచి ఆటోమేటిక్. ఆ ఫోటో ట్యాగ్ చేసుకోవచ్చు. లేదు మీరు నెట్లో డౌన్లోడ్ చేసి నేను అప్లోడ్ చేసుకోవచ్చు. నాకు ఈ ఫోటో బాగుంది, ఈ ఫోటో యాడ్ చేసి పెట్టాను. అదే ఈ ఫోటో వచ్చింది. నెట్ ఏం కావాలి మంచి ఐటమ్ బట్టి మన నెట్ ఏం ఐటమ్ కావాలి. జెటరేటివ్ ఐటమ్ కావాలంటే జెటరేటివ్ ఐటమ్ అని టైప్ చేస్తే జెటరేటివ్ లైన్ అని జెటరేటివ్ లైన్స్ వస్తాయి. జెటరేటివ్ లైన్స్ వస్తాయి మంచి. ఇది మీకు ఐడియా ఉంటాయి కదా, మన టెంప్లెట్ పైన జెటరేటివ్స్ ఉంటాయి. ఆ జెటరేటివ్స్ కదా మనం ఏం కావాలంటే అది. బెలూన్స్ అంటే బెలూన్స్. మీరు దీనికోసం మళ్ళీ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాల్సిన పని లేదు, అన్నీ మన ఎలిమెంట్లోనే దొరుకుతాయి. బెలూన్ డోల్ కలర్స్ అంటే డోల్ కలర్ బెలూన్స్ వస్తాయి. డోల్ అని లేకపోతే మామూలు బెలూన్ చూపిస్తాయి. ఇది బెలూన్ యాడ్ అయింది. లేదు నా బెలూన్తో పని లేదంటే డిలీట్. దీంట్లో ఆప్షన్ ఏంటంటే ఇంకోటి ఫాంట్ సైజ్. అయితే మీకు ఫాంట్ అనేది మార్చుకోవచ్చండి. మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మార్చుకోవచ్చు. ఇదిగోండి, అయితే మీకు మోర్ దెన్ 1000 ఫాంట్స్ ఉంటాయి. మీరు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. అది ఇచ్చిన రాకుండా మీరు నచ్చిన ఫాంట్ ఎలాంటి కావాలి, మన క్యాన్వా మోనో కావాలి. రెగ్యులర్, మీడియం, బోల్డ్. దాని బోల్డ్ పెట్టాను, అది మారిపోయింది మీడియం. ఆ క్యాన్వాస్ వద్దు, వేరే దానికి వెళ్ళిపోతాను నేను. ఇది పెట్టా. అలా మన ఫాంట్ టైల్తో ఎలాంటి ఫాంట్ టైల్ కావాలి, ఏ టైల్ కావాలి ఫాంట్. ఇంకోటి ఇప్పుడు ఈ ఫాంట్ ఏది ఉంది, ఇప్పుడు ఈ ఫాంట్ టైల్లో మనకి అలైన్మెంట్ కావాలి, లేకపోతే లైన్ పేసింగ్ కావాలి. లెటర్ టు లెటర్ పేస్ ఎంత పెట్టాలి, ఒక లెటర్ టు ఒక లెటర్ మిడిల్. ఇప్పుడు నొచ్చాను, ఇప్పుడు ఎంత పేస్ పెరిగిపోయింది. అది మళ్ళీ మీరు యాడ్ చేసి అది లెటర్ టు లెటర్ పేసింగ్ ఎంత మీకు ఐడెంటిఫై అవుతుందా. అంటే మీకు ఆప్షన్ చూపిస్తున్నాను. ఇనీషియల్గా నేను వచ్చి పోత చేస్తాను కన్నా మీకు ఉన్న ఆప్షన్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంటే మీరు దాన్ని ఎలా యూజ్ చేస్తారో మీ రిక్వైర్మెంట్ బెటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అప్పర్ చేసి కావాలి, ఇది అప్పర్ చేసి లోవర్ చేసి, అప్పర్ చేసి మారిపోయిందని. ఇది వచ్చే లోవర్ చేసి మారిపోయింది. అండర్లైన్ కావాలి మీకు దీన్ని అండర్లైన్ టైట్ ఆఫ్ టైం టైట్ ఆఫ్. ఇది అండర్లైన్. మీ నేమ్ చిన్న అండర్లైన్ కావాలంటే అండర్లైన్. దీని మళ్ళీ ఎఫెక్ట్ ఉంటాయి, హాలో ఎఫెక్ట్ అని, ఇది ఎటో ఎఫెక్ట్ అని. లేదు మీరు దీన్ని ఇలా డిజైన్లో రావాలి, కృష్ణాష్టమి అని జన్మాష్టమి అని డిజైన్ రావాలి. నార్మల్ ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు అయితే మనం దీన్ని కాపీ చేసుకుని అయితే కాపీ చేసుకోవచ్చు. అయితే పేస్ట్ చేస్తే అవుతుంది. అసలు పేస్ట్ అవ్వలేదు సార్. డూప్లికేట్ చేసి
మనం దీన్ని మూవ్ చేయొచ్చు. డూప్లికేట్ చేసి మళ్ళీ దాన్ని డూప్లికేట్ మనం ఒక పేజ్లో ఉన్నదాన్ని డూప్లికేట్ చేసి ఇంకో పేజ్లోతో మూవ్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని టైప్ చేయొచ్చు పని లేదు. దీన్ని మనం ఇంత ఎలిమెంట్ ఇంత ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు చెప్పిన ఎఫెక్ట్ అని మనం మార్చుకుందాం అనుకుంటున్నాం. హాలో ఎఫెక్ట్ అని డిఫరెంట్ ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ రావాలి. నియాన్ ఎఫెక్ట్ ఇంటెన్సిటీ ఎంత పెట్టాలి. కొంచెం ఐడియా వచ్చిందని అవుట్లైన్ వచ్చిందా మీకు ఈ టాపిక్ మీద? అంటే మన టైం టోటల్ ఉండటం వల్ల మన స్టార్ట్ చేస్తాం 20 minutes లేట్ అయిపోయింది. వచ్చింది అప్పుడు మన సార్. 9 అయిపోయింది. అది ఇంకో టాపిక్ చదవమంటారా దీన్ని ఇంకో చెప్పమంటారా? ఒక అవుట్లైన్ వచ్చిందా సార్? మీకు డిజైన్ చూపించాను. డిజైన్ ఏంటి? టెంప్లెట్. మీకు ఏ టెంప్లెట్ అని టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ టెంప్లెట్ తీసుకుని డైరెక్ట్ ఫాంట్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేయండి డబుల్ క్లిక్ చేసి మీరు తర్వాత మెథడ్ ఎడిట్ చేయండి అసలు. ఈ ఫాంట్ అయితే మార్చుకోవచ్చు. ఆ ఫాంట్ నచ్చలేదు, ఫాంట్ మార్చండి. అయితే రైట్ ఫాంట్ ఉంటుంది. ఇది ఫాంట్ సైజ్ ఎంత, అండర్లైన్ కావాలా, టైట్ ఆఫ్ కావాలా, లేకపోతే లెటర్ టు లెటర్ స్పేస్ ఎంత పెట్టాలి అన్ని. ఇతనితో ఎలిమెంట్లోకి వెళ్ళి మనం ఏమైనా రొటేషన్ కావాలంటే రొటేషన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అయితే మన జూమ్ సింబల్తో రొటేషన్ సింబల్స్ వస్తాయి కదా, జూమ్ లోదో అంటే మనకి జూమ్ మీటింగ్ లోదో వస్తాయి. ఫోన్పే లోదో అంటే ఫోన్పే లోదో వస్తాయి. ఆ రొటేషన్ సింబల్తో మనం ఇతన్ని యాడ్ చేసుకోవచ్చు. రొటేషన్ ఐకాన్ మనం ఎవరికైనా రొటేషన్ పిన్ చేస్తున్నాం, ఆ రొటేషన్ పిన్ అయితే వచ్చేస్తాం ఆటోమేటిక్గా. ఇలా మీకు ఒక 2 శాంపుల్ చూపిస్తాను నేను చేతిని పీవెచ్చి. బ్యాక్ వెళ్ళిపోతాం. ప్రదీప్తో ఈ కంటిన్యూ చేయమంటారా ఇంకో టాపిక్ వెళ్ళిపోమంటారా? సార్ వీడియో ఎడిటింగ్ కూడా చెప్పండి సార్. అదే చెప్తాను. అదే ఇంకో టాపిక్ వెళ్తాను అంటున్నాను. క్యాన్వా ఇంత ఆపేసి మన క్యాన్వా ఓకే, అవుట్లైన్ క్యాన్వా ఇచ్చాను. పోస్టర్ వరకు చెప్పండి సార్. తర్వాత వీడియో ఎడిటింగ్ చెప్పినాక ఒకసారి గూగుల్ లింక్స్ టెక్నికల్ చెప్పండి. అదే ఎక్సెల్ షీట్, గూగుల్ ఫార్మ్స్ చెప్పండి. ఓకే. అంటే గూగుల్ ఫార్మ్స్ అని ఈజీగా అయిపోతాయి సార్. 2 minutes 5 minutes అని ఎక్కువ పడుతుంది గూగుల్ ఫార్మ్స్ అనేది. మనకి గూగుల్ ఫార్మ్స్ పీపీటీ క్రియేషన్, గూగుల్ ఫార్మ్, ఎక్సెల్ షీట్ ఓకే అండ్ మనకి వీడియో ఎడిటింగ్. ఓకే ఓకే సార్. ఇప్పుడు మన క్యాన్వా ఉపయోగించుకునే ఇట్లా పీపీటీ చేసుకోవచ్చు. పీపీటీ ఆప్షన్తో ఉంటుంది క్యాన్వాలో. ప్రెజెంటేషన్ ఆప్షన్ ఉంటుంది. మీ ప్రెజెంటేషన్లో ఏ టైటిల్ కావాలి. ఆల్రెడీ మొన్న దాచి పీపీటీ డ్రామా ఉపయోగించి పీపీటీ ఎలా చేయాలో చెప్పారు మా అందరికి డ్రామాలో. అది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే. ఇప్పుడు చాట్ జీపీటీలో మన రిక్వైర్మెంట్ ఇస్తే ఆ రిక్వైర్మెంట్ ఏం చేస్తుంది, అది చూపిస్తుంది. ఇది క్యాన్వాలో మనం పీపీటీ చేయాలంటే ఒక బ్లాంక్ పేజ్ తీసుకోవచ్చు. మీరు ఏమేమి పీపీటీ చేయాలనుకుంటున్నారు మీరు? బిజినెస్ మేనా, లేకపోతే టూల్ ప్రాజెక్ట్ మేనా? టూల్ పీపీటీ అన్నా ఉంటుంది. పీపీటీ ఫర్ టూల్ టెంప్లెట్ అని వచ్చేస్తాయి మంచి. అప్పుడే 8 pages అంటే మీ పీపీటీ అది. ఇప్పుడు మీ టూల్ టెంప్లెట్ అయితే ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే విత్ యానిమేషన్. ఈ డిజైన్ని మీరు కావాల్సిన డిజైన్ మార్చుకోవచ్చు. వెల్కమ్ టు స్టూడెంట్స్ అని ఏదో ఉంటాయి.
జస్ట్ 1 minute. ఇదిగోండి ఇది పీపీ. అంటే మన దీంట్లో ఈ పీపీటీ పర్పస్లో మనకు కావాల్సిన కంటెంట్ మనం మోడిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రాజెక్ట్ పీపీటీ అంటే ప్రాజెక్ట్ పరంగా వస్తుంది. నేను టూల్ అని చెప్పాను కాబట్టి ఇది రెడీమేడ్ టెంప్లెట్. ఈ రెడీమేడ్ టెంప్లెట్ మనకు కావాల్సినట్టు మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇది క్యాన్వా ఉపయోగించుంది పీపీటీ ఆప్షన్. మీరు లేదు మైక్రోసాఫ్ట్ వర్డ్లో చూపించమంటే మైక్రోసాఫ్ట్ వర్డ్లో చూపిస్తాను. మైక్రోసాఫ్ట్ వర్డ్ అదే మైక్రోసాఫ్ట్ పీపీటీ ఉపయోగించి ఎలా చేయాలనేది చెప్తాను. అది కవర్ చేయమంటారా మైక్రోసాఫ్ట్ పీపీటీ? సార్ మైక్రోసాఫ్ట్ పీపీటీ కూడా సార్ టచ్ చేయండి సార్. తప్పకుండా సార్, అదే అడుగుతున్నాను. అయితే పీపీటీతో 2 స్లైడ్స్ ఉంటాయండి. 4x3 16:9 ప్రజెంటేషన్స్లో మనం ఏ ప్రజెంటేషన్ కావాలో ఆ ప్రజెంటేషన్ మనం మోడిఫై చేసుకోవచ్చు. దీంతో చేద్దాం. సార్ క్యాన్వాలో ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? వేరే వాళ్ళు క్యాన్వాలో ఏమైనా క్లియర్ అయిందా? క్యాన్వా సార్ ఇప్పటి వరకు అర్థమైంది Yes, సార్. sir. తర్వాత మళ్ళీ మేము మా ఓన్ గా ట్రై చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు డౌట్ ఉంటే ఎనీ టైం నన్ను అడగొచ్చండి. ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు, నేను చెప్తాను సార్. అది థ్యాంక్ యూ సార్. అంటే మన టైం షార్టేజ్ ఉండటం వల్ల నేను అన్ని కవర్ చేయలేదు క్యాన్వాలో. జస్ట్ బేసిక్ Sir, చూపించాను. please share your number in chat, sir, so that we can contact you. తప్పకుండా సార్, జస్ట్ ఇప్పుడే చెప్తా. చాట్లో పెట్టాను సార్. ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవల్ టూల్ అని ఒకటి చెప్పాను కదా. ఎవరైతే ఫ్రీ అకౌంట్ ఉన్నాయో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ టూల్ పేరు remove.bd. ఈ టూల్లో వచ్చి మనం ఏదైనా మనం ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనదంటూ ఒక ఫోటోలో బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకుంటున్నాం అనే దానికి ఈ టూల్ ఓపెన్ చేసుకుని మీకు లింక్ పంపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. చెప్పాను. ఇప్పుడు నా ఫోటో అప్లోడ్ చేశాను దీంట్లో, నార్మల్ ఫోటో. నా నార్మల్ ఫోటోలో నా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోవాలి. ఇది ఫ్రీ టూల్. మనం ఏమి ఎవరికి డబ్బులు ఖర్చు పని లేకుండా మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ని మనం ఈ టూల్ మనం ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు మన క్యాన్వాలో అప్లోడ్ చేయొచ్చు. మన బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవ్వట్లేదు అన్న ప్రాబ్లం లేదు. మన దీని తర్వాత మన ప్రీమియం అకౌంట్ తీసుకోవాల్సిన పని లేదు. ఇమేజ్ రిమూవల్కి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ మన క్యాన్వాలో తెలిపి అప్లోడ్ చేసుకుంటే ఆ పోర్టల్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ టూల్ లింక్ ఇస్తాను సార్.
ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవర్ టూల్ లింక్ ఇచ్చాను. మీరు సేవ్ చేస్తున్న లింక్. ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటుంటే ఈ టూల్ ఉపయోగించి మన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మన ఎవరికైనా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసేది ఎప్పుడైనా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసే ఎలా ఎలా చేస్తారో తెలుస్తుంది. ఆ, ఐడియా ఉందా గూగుల్ ఫామ్ చేస్తాం? చేశాం సార్. మీ ఓన్గా క్రియేట్ చేసేది ఓన్ గూగుల్ ఫామ్స్ ఎస్ సార్. ఫిల్అప్ చేస్తాం సార్. ఎస్ సార్, చేసాం సార్. ఇంకా వేరే వాళ్ళు మీరు ఎప్పుడైనా గూగుల్ ఫామ్ కావాలన్నప్పుడు గూగుల్ ఫామ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళిపోయి గూగుల్ ఫామ్ గూగుల్ ఫామ్ అని సెలెక్ట్ చేయొచ్చు. లేకపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది. జస్ట్ 1 minute. అయితే మనకి క్రోమ్లో చూపిస్తుంది ఆప్షన్ ఉంటుంది మన క్రోమ్లో. అయితే 4 ఐకాన్స్ ఉంటాయి కదా, దీంట్లో మన గూగుల్ ఫామ్స్ అనే ఆప్షన్ కంపల్సరీ మంచి. మన గూగుల్ ఫామ్స్ ఎట్లా దొరుకుతుంది అంటే ఇవన్నీ గూగుల్ ప్రొడక్ట్ కాబట్టి అయితే గూగుల్ ఫామ్ అనే ఆప్షన్ ఇది ఫామ్స్ అని ఉంది. ఈ ఫామ్ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఫామ్ అని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఓపెన్ అయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే హెడ్డింగ్ అండి. అంటే మనం ఫామ్ దేని కోసం చేద్దాం అనుకుంటున్నాం, పర్పస్ ఏంటి, మన ఫామ్ పర్పస్ ఏంటి. ఫీడ్బ్యాక్ ఫామ్, నేను ఫీడ్బ్యాక్ ఫామ్ అని పెట్టిన. దేని ఫీడ్బ్యాక్ ఫామ్ ఇది, దాని డిస్క్రిప్షన్ కావాలని డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. CTWS +2 బెస్ట్ క్యాన్వా సెక్షన్. ఈమెయిల్ ఐడి, మీకు ఏమేమి కావాలి ఫీడ్బ్యాక్ ఫామ్లో. ఫస్ట్ వచ్చిన ఏంటి నేమ్, ఏదో తెచ్చింది అనేది ఈమెయిల్ ఐడి కావాలో వద్దని మన ఇష్టం అండి. ఈమెయిల్ ఐడి వద్దనుకుంటే ఈమెయిల్ ఐడి తీసుకోదు. లేదు ఈమెయిల్ ఐడి తీసుకోవాలంటే తీసుకుంటుంది, అది మన చాయిస్. అయితే నేమ్, అయితే ఆప్షన్స్ నేమ్లో ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసి అయితే మనకి 4 to 5 ఆప్షన్స్ ఉంటాయి. నేమ్ అంటే ఏంటి మనకి షార్ట్ ఆన్సర్లోకి వెళ్తే ఇది. ఇప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే ప్లస్ అని నొట్టాలి మనం. ఎప్పుడైతే మనం ప్లస్ నొచ్చామో ఇంకో పేరు ఓపెన్ అవుతుంది. అయితే ఏం కావాలి మనకి ఈమెయిల్ ఐడి. ఆటోమేటిక్ ఇది ఏంటిది షార్ట్ ఆన్సర్. ఎప్పుడైతే రిక్వైర్ ఎస్ నో ఉంటాయి, ఎప్పుడైతే రిక్వైర్ ఆన్లో ఉంటుందో అయితే మీకు లెఫ్ట్ ఐకాన్ ఉంటుంది, అంటే మ్యాండేటరీ అని. ఇది ఆన్ చేయకపోతే మ్యాండేటరీ కాదని. నెక్స్ట్ ఫోన్ నెంబర్, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కావాలి ఫీడ్బ్యాక్ రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. అవి టుడే సెక్షన్. ఇది రేటింగ్ ఫామ్ అనేది సరే అయిపోయింది. మీరు 1 or 2 or 3 అని రేటింగ్ ఇస్తారు. నెక్స్ట్ ఎనీ సజెషన్స్, ఇది మనం కొంచెం లాంగ్ పారాగ్రాఫ్ ఇవ్వచ్చు, అంటే ఒక 2-3 lines రాయవచ్చు. ఇది దీనికి కావాలంటే మనం డ్రాప్ డౌన్ ఇంత మంచి చెక్ బాక్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి వచ్చి అడుగుతాను నేను. దీని తర్వాత ఏంటంటే అది వాట్ ఈజ్
మోటివ్ ప్రొఫెషన్ అని చెప్పి అయితే నేను ఏం చేస్తున్నా అంటే సెట్ బాట్ పెట్టిన. ఫస్ట్ సెట్ బాట్ ఏంటి, వర్కింగ్ ప్రొఫెషనల్. స్టూడెంట్ రియల్ ఎస్టేట్ సేల్స్. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఏ ప్రొఫెషన్ అయితే ఆ ప్రొఫెషన్ సిట్ మార్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఏమేమి ఆప్షన్ చూసాం, ఇది థాట్ పారాగ్రాఫ్ 3, ఇది చెట్ బాట్, ఇది రేటింగ్ ఫామ్, ఇది లాంగ్ పారాగ్రాఫ్. ఇంకేముంటాయి ఇతర అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆప్షన్లో వచ్చి ఇదేం మీ ఫైల్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మీరు అసైన్మెంట్ మీరు ఒక పోస్టర్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇతర చేస్తాం, మీరు ఒక పోస్టర్ చేసి నాకు సబ్మిట్ చేయాలి అసైన్మెంట్ కింద. అప్పుడు పోస్టర్ మీరు వీడియో చేశారు, సబ్మిట్ యువర్ పోస్టర్. ఎంత MB, ఎన్ని ఫైల్స్ అప్లోడ్ చేయవచ్చు, మ్యాక్సిమం 5 నెంబర్ ఆఫ్ ఫైల్స్ అప్లోడ్ చేయవచ్చు. మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఎంత, ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్ టైప్. అది ఏ ఫైల్ టైప్ ఏంటి, ఇమేజ్ PDF, ఈ 2 ఫార్మాట్ అప్లోడ్ చేయాలి. ఏముంది ఇంత ఇంపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మీ ఇతను మనకి ఇంకోటి ఏమి యాడ్ చేయాలనుకుంటున్నా. ఈ బ్యానర్ అనేది నాకు ఇతర ఆర్డర్ ఉంది, ఏమీ లేదు కదా, దీంతో బ్యానర్ యాడ్ చేద్దాం అనిపించింది నాకు. మన ఇంపాక్ట్ లోగో ఇతర మనకి హెడర్ ఏమీ లేదు, నాకు హెడర్ యాడ్ చేయాలని ఉంది. ఈ టెంప్లెట్ ప్లెయిన్ టెంప్లెట్ ఏం కాకుండా కొన్ని ఇంటరాక్టివ్గా కావాలనుకుంటున్నా ఈ గూగుల్ ఫామ్ అనేది. నేను ఆల్రెడీ ఇందాక ఛానల్లో రెడీ చేసి పెట్టిన టెంప్లెట్. ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్వా సెక్షన్ TCWS 222 బ్యాచ్. ఇది ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది 22 బ్యాచ్ క్యాన్వా సెక్షన్ ఈ బ్యాచ్ అని చెప్పి ఇది అర్థమైపోతుంది ఎవరైనా ఓపెన్ చేసిన. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఏంటంటే ఎవరు మరి చెప్పవలసిన పని లేదు. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఏంటంటే క్యాన్వా సెక్షన్ ఈ బ్యాచ్ ఈ ఫామ్ అనేది. ఇట్లా క్లియర్ అని ఏం డౌట్ ఉందా దీంట్లో ఎవరైనా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈ ఫామ్ చేస్తున్నా నేను కొంచెం ఫాస్ట్ వెళ్ళాను కదా సార్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి ఎవరైనా. సార్ ఫర్ మీ అయితే క్లియర్ సార్. ఓకే, వేరే వాళ్ళండి? ఆల్ బుల్లెట్ పాయింట్స్ కవర్ చేశారు. మెయిన్ ఇయే మంచి ఏ గూగుల్ ఫామ్ చేయాలని ఈ రిక్వైర్మెంట్ ఉంటే సరిపోతుంది. వన్స్ గూగుల్ ఫామ్ రెడీ అయిపోయిందంటే ఇట్స్ క్లిక్ అండ్ పబ్లిష్. సార్ ఈ ఫామ్ చేసాక దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి సార్? ఏదండి ఫీలింగ్ ఫాము? ఇప్పుడు ఈ ఫామ్ అంతా క్రియేట్ చేస్తాం కదా సార్, ఇప్పుడు మనం అది సేవ్ చేసుకోవాలా లింక్ ద్వారా, లేకుంటే సేవ్ అవుతుంది. ఎలా ఇట్లా అనేసి? పబ్లిష్ అని ఆప్షన్ ఉంటుంది పైన, పబ్లిష్ అని క్లిక్ చేయాలి. ఇట్లా పబ్లిష్ అని ఆప్షన్ క్లిక్ చేశారంటే
మీకు అడుగుతుంది ఇట్లా యాక్సెప్టింగ్ రెస్పాన్సెస్ అని, ఏదో కాపీ రెస్పాండర్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ చిన్న కావాలంటే చిన్న లింక్ అవుతుంది. ఇప్పుడు నీకు ఆ లింక్ ఏదో పేస్ట్ చేస్తున్నానండి, ఓపెన్ అవుతుంది లేదు చెప్పండి. ಮತ್ತೆ చెప్తే ఇంత ఓపెన్ అవుతుందా లేదో చెప్పండి నాకు ఆ లింక్. మీ ముందే అట్లా 2 minutes ఫామ్ అయిపోయింది. ఓపెన్ అవుతుంది సార్. ఇప్పుడు ఫామ్ ఎవరైనా అట్లా ఫిల్అప్ చేయండి, ఎవరో అట్లా ఫిల్అప్ చేయండి. మీకు చూపిస్తాను ఈ ఫామ్ మనం ఎలా గూగుల్ షీట్స్లో తీసుకోవచ్చు. ఫామ్ ఫిల్అప్ అయిన తర్వాత దాన్ని ఎలా మనం దీన్ని ఆఫ్ చేస్తాను, వస్తుంది ఇమేజ్ అప్లోడ్ అయిన ఆఫ్ చేస్తే మ్యాండేటరీ అవుతుంది, లేకపోతే ఇమేజ్ అప్లోడ్ మ్యాండేటరీ అవుతుంది. నా చేత ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేస్తే రెస్పాన్సెస్లో చూపిస్తాయి ఎంతమంది ఫిల్అప్ చేసారు ఫామ్ అనేది. ఎవరు వస్తుందో తెలియదు ఇంత. మొత్తం ఫిల్అప్ చేశారు, 2 రెస్పాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా లింక్ టు ట్రీట్ అని ఉంటుంది. మనం ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత లింక్ టు ట్రీట్ అని ఆప్షన్ కంపల్సరీ. ఆ ట్రీట్ పేరు ఏం పెట్టాలనుకుంటున్నాం మనం, ఆ ఫామ్ పేరు ఏం పెట్టాలనుకుంటున్నాం. ఇదేంటిది ఫీడ్బ్యాక్ ఫామ్ క్యాన్వా క్లియర్. ఈ పేరు మీద ఆల్రెడీ మన గూగుల్ అకౌంట్లో మన గూగుల్ షీట్లో ఒక పేరు అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎవరైతే ఫామ్ ఫిల్అప్ చేసారో అందరి అది వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంతమంది ఫిల్అప్ చేశారు ఏంటి, మన ఫీడ్బ్యాక్ ఏంటి, బాగుందా లేదా. అర్థం కాకపోతే మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని మన ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు ఈజీగా. ఈ టాపిక్ క్లియర్ అండి, ఏం డౌట్ ఉందా? మీరు ఫటాఫట్ 5 minutes అవుట్ వచ్చేసాను టైం లేదని చెప్పి. చెప్పాలని తింటే దీంట్లో చాలా డెప్త్ వెళ్ళొచ్చు. ఏం డౌట్ ఉన్నాయా గూగుల్ ఫామ్స్లో? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, అన్మ్యూట్ అయితే తెలుస్తుంది మాకు. సార్ అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇప్పటికైతే నా వరకైతే డౌట్స్ లేవు. ఓకే, Others should respond. అట్లీస్ట్ 2-3 మెంబర్స్ అర్థమైనా నేను కొంచెం హ్యాపీ మేము. కనీసం 2-3 అర్థమైందని చెప్పి. డౌట్ ఉంటే నేను చెప్తాను, సరిగా ఉన్నాయండి, దాంట్లో ప్రాబ్లం లేదు. టెక్నికల్ కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే ఇది చేయాలండి, చేస్తేనే otherwise- మనం రియాలిటీగా అవును మనం చేస్తేనే వస్తుంది అది. సార్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అని ఉంది కానీ సార్ అక్కడ ఆన్సర్ చెప్పమని. ఏదండి ఇది పైన? ఎస్ ఈ ఎస్ పైన సార్ అక్కడ ఈమెయిల్ అంటే అది ఆన్సర్ ఇవ్వమని వస్తుంది. ఐడి సార్ 1 minute. యువర్ ఆన్సర్ అని వచ్చింది కానీ సార్ ఆ, అక్కడ సార్
అది మన మెయిల్ ఐడి కదా. అయితే మెయిల్ ఐడి ఏంటి, మన మెయిల్ ఐడి ఎంత చేసుకోవాలంటే ఎవరైతే ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారో అది గూగుల్ అకౌంట్ ఓపెన్ అయ్యి ఉండాలి ఆ ఫోన్లో. వితౌట్ ఈమెయిల్ లాగిన్తో ఈ ఫామ్ ఫిల్అప్ చేయలేదు. లేదు నాకు ఆప్షన్ వద్దు, నేను సెట్టింగ్ ప్లేస్ ఆప్షన్ ఉంటుంది మనకి. సార్ పోస్టర్ కూడా సబ్మిట్ చేయాలా? ఏదండి పోస్టర్ సార్. పోస్టర్ మ్యాండేటరీ పెట్టలేదు మీకు. మ్యాండేటరీ పెట్టాలంటే టైం పట్టి చేస్తాను. ఇది ఓకే సార్. ఏదో మ్యాండేటరీ అంటే తాల్ మార్క్ వచ్చిందంటే మ్యాండేటరీ, ఆ తాల్ మార్క్ లేకపోతే మ్యాండేటరీ కాదని. స్టార్ మార్క్ వచ్చింది సార్. పోస్టర్స్ లేదు సార్ తాల్ మార్క్. ఇదిగోండి ఓకే ఓకే సార్. ఓకే సార్. నేను అదే ప్రివ్యూ చూపిస్తున్నా. ఓకే సార్. అది ఇప్పుడు మనం దానికి సబ్మిట్ చేసామన్నది మనకి ఎలా తెలుస్తుందండి? సబ్మిట్ పెట్టిన తర్వాత అది వెళ్ళింది లేనిది ఎలా తెలుస్తుంది? మీరు చూపిస్తాను సార్. థ్యాంక్ యూ మెసేజ్ వస్తుంది సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అని చూపిస్తారు సార్ అండి. సార్ ఇక్కడ ఎనీ సజెషన్స్ అని ఉంది కదా సార్, అక్కడ ఎవరు ఆన్సర్ ఏమని చేయాలి సార్? మీ ఇష్టం, బాగుంది బాగలేదు, చెత్తని ఎలా ఉందని మీకు. నేను చెప్పింది చెత్త నచ్చిందా నచ్చలేదా, అది మీకు ఇంత ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా నేను. ఇది దీంట్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. మీరు చెప్పిన దీని ద్వారా మీరు మల్టిపుల్ చాయిస్ 13 ఫీజెస్తో కండక్ట్ చేయొచ్చు. అయితే ఫ్లిడ్ కండక్ట్ చేసామంటే మీరు ఆల్రెడీ 13 ఆన్సర్స్ ఇవ్వాలి. ఏమేమి 13 ఇచ్చారో ఆన్సర్స్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా అయితే సబ్మిషన్లో 12 చూపించేస్తుంది. అవుట్ ఆఫ్ 10 13 యూ హ్యావ్ ఆన్సర్ 5 13 కరెక్ట్ అని చెప్పి. ఇది స్ప్లిట్ 13 కావాలండి. ఇప్పుడు మీరు ఫామ్స్ అంటున్నారు కదా, మీకు సబ్మిట్ చేసినప్పుడు ఏం చూపిస్తుందండి, ఈ మెసేజ్ వస్తుందండి. కన్ఫర్మ్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అనే మెసేజ్ చూపిస్తుంది మీకు. అయితే ఇప్పుడు నాది రాలేదు మీకు, అంతే కదా? ఉమాదేవి వస్తున్నాం అయితే చూపించేస్తాను, చెక్ చేస్తాను చూడండి. మోడ్ ఉమాదేవి నాదెల్లా. ఇది ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు, దానివల్ల అనుకుంటా సబ్మిట్ అవ్వలేదు. అదే మ్యామ్. ఇదిగోండి వచ్చినాయి 5 రెస్పాన్సెస్ వచ్చినాయి. ఉమాదేవి అనే ఈమెయిల్ ఐడి ఇచ్చేదని అవ్వదు సార్. నాది పంపించాను సార్. ఏం పేరండి? వేణు ప్రతాప్ సాయి. ఇదిగోండి వచ్చింది సార్. 3 మీదే. ఓకే సార్. ఇదిగోండి అయితే ఉంది. అయితే మన ఫీడ్బ్యాక్ ఫామ్లో అప్లోడ్ అయిపోతుంది. అయితే ఫీడ్బ్యాక్ ఫామ్ని ఎవరెవరు ఫిల్అప్ చేసేదో వాళ్ళందరి పేర్లు అయితే అప్డేట్ అయిపోతూ ఉంటాయి మంచి. దీనివల్ల మన టైం సేవ్ అవుతుంది. అయితే మనం ఏమైనా సెట్టింగ్స్లో చేంజెస్ మార్చాలంటే ఇప్పుడు ఎవరైతే ఫిల్అప్ చేయలేదో అయితే ఇంకో ఆప్షన్ చూపిస్తాను. అయితే తర్వాత మనం ఎడిట్తో చేయొచ్చు. నేను ఒక థ్యాంక్ యూ మెసేజ్ రాయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ submitting the form. మనది సబ్మిట్ అవ్వట్లేదు. మళ్ళీ మనం ఆ ఫామ్ మళ్ళీ రీఫ్రెష్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్అప్ చేయాలంటే ఏం చేయాలండి? ఆ లింక్ ఓపెన్ చేయండి మ్యామ్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ లింక్ ఓపెన్ చేయమంటారా? మీరు ఆల్రెడీ మీ రెస్పాన్స్ అనేది సేవ్ అవుతాయి. మీరు ఫిల్అప్ చేసి సేవ్ అయి ఉంటాయి, డిలీట్ అయిపోవు. సేమ్ ఉన్నాయి. జస్ట్ మీ మెయిల్ ఐడి ఇస్తే అయిపోతుంది మ్యామ్. ఇప్పుడు ఎవరైతే ఫామ్ ఫిల్అప్ చేస్తారో వాళ్ళకి మెసేజ్ పంపాల్సింది. థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ ద ఫామ్ ఫ్రమ్ జర్నలిస్ట్ అని ఆఫ్టర్ సబ్మిషన్. ఏదో మనం థ్యాంక్ యూ పర్సనల్ మెసేజ్తో రాయొచ్చు ఫామ్ సబ్మిషన్లో. అది ఏం సంపాదాలి అదితో చూపించవచ్చు మనం. ఎంత ఫిల్అప్ చేసేది వాళ్ళు పర్సంటేజ్ బాగా ఎంత ఫిల్అప్ చేసేది, ఎన్ని 13 ఆన్సర్ చేసి ఎన్ని 13 ఉన్నాయో చూపించవచ్చు. I'm in the meeting. We'll call you after half an hour.
మీరు ఇబ్బంది పడుతున్నారు. నేను ఈమెయిల్ ఐడి ఆఫ్ చేసేసానండి. ఇది ఈమెయిల్ ఐడి ఆఫ్ చేసేయచ్చు. ఏదైతే ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఉంటుందో అది ఆఫ్ చేసేస్తే ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు ఎవరైనా ఫిల్అప్ చేయొచ్చు. అది అయితే మనం వెరిఫై మెంబర్సే కావాలా, రెస్పాండర్ ఇన్పుట్ కావాలా, డూ నాట్ సెలెక్ట్ అంటే ఎవరు మన ఈమెయిల్ ఐడి అనేది తీసుకో, మీ డైరెక్ట్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. 2 times ఈమెయిల్ ఐడి చేయవలసిన పని లేదు. మ్యామ్ మీ అయినట్టుంది చూడండి. థ్యాంక్ యూ అని వచ్చింది. మీ ఛాన్స్ అని వచ్చిందంటే అయింది మ్యామ్. ఇది ఓకే 7 members అయ్యేది మొత్తం. అయితే అండి నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ అనేది చిన్న మీకు ఆ టూల్ చూపిస్తాను. ఎడిటింగ్ ఓకే కానీ క్యాన్వాది కొంచెం నాకు అంత పర్లేదు మ్యామ్. క్యాన్వా అనేది మెల్లగా నేర్చుకోవాలి మనం, ఒకటైతే రాదు అది. ఎందుకంటే దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మంచి ఆప్షన్స్ అని అర్థం చేసుకుని అసలు ఆప్షన్ ఏంటి, దాని ఉపయోగం ఏంటని తెలుసుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మొబైల్ యాప్ మొబైల్లో ఓపెన్ చేస్తున్నానండి. మొబైల్ యాప్ ఈ టూల్ పేరు వచ్చి ఇన్స్టాట్ అండి. ఇన్స్టాట్ అనే టూల్. ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. మీ ఫీడ్బ్యాక్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోస్ మీరు కింద ఐకాన్స్ అని, ఎమోజిస్ అని, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని యాడ్ చేయొచ్చు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్లో. ఫీడ్బ్యాక్ రికార్డింగ్ ఇస్తున్నారా మీరు, వీడియో రికార్డింగ్ ఫీడ్బ్యాక్ ఇస్తారా మీరు, చేస్తున్న ఎలా ఉందనేది. ఎప్పుడైతే మీ వీడియోస్ ఉన్నాయో అయితే వీడియో సెలెక్ట్ చేసి ఆ వీడియోని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నా ఫోన్లో ఏదో వీడియో ఉంది, సెలెక్ట్ చేసా. ఇది పని చేయలేమండి. ఇది వీడియో ఏంటంటే మీ వాయిస్ వినిపిస్తుంటుందండి దీంట్లో. వీడియోలో వాయిస్ అయితే వినిపించట్లేదు సార్. అయితే అవుతుందండి. షేర్ విత్ ఆడియో నొత్తాను. స్క్రీన్ షేరింగ్లో షేర్ విత్ ఆడియో అవ్వలేదు. అయితే ఒక స్క్రీన్ టాప్ చేసి మళ్ళీ రీషేర్ చేస్తాను. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, ఇది ఏంటంటే జస్ట్ క్యాజువల్ వీడియో. ఇది ఈ వీడియోలో మనం కొన్ని ఎమోజిస్ అని, పైన బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి, హ్యాపీ అని చెప్పి చిత్ర యాడ్ చేయవచ్చు. చిత్రాన్ని ఆప్షన్ చంపాల్సింది కదా. ఇదో మీ చిత్రాన్ని ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు చూపిస్తాయి స్మైలీ సింబల్, ఇవన్నీ సింబల్స్, షేర్ ఆప్షను, బ్రేకింగ్ న్యూస్ ఆప్షను అలా. ఇప్పుడు నాకు స్మైలీ సింబల్ కావాలి, అది సెలెక్ట్ చేస్తూ నేను నాకు ఎంత కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. ఈ సింబల్ పడుతుంటే మూవ్ అవుతుంది. ఇప్పుడు అది ఆ సింబల్ అనేది యాడ్ అవుతుంది. లేదు నాతో ఇప్పుడు అతను నాతో చెత్త కావాలి, ఇప్పుడు మీ పేరు రావాలనుకుంటున్నాం అసలు. ఇప్పుడు జయరాలు ఉన్నారు, జయ అని రాశాను పేరు. దాని ఫాంట్ సైజు, బ్యాక్గ్రౌండ్ ఏ ఫాంట్ కావాలి ఏంటి అది పేరు పెట్టున్నారు. ఆ పేరు వస్తుంది మీకు. ఆ వీడియో ప్లే అయినప్పుడు ఆ పేరు సంపాదిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇంకా ఏమైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఏ ఎఫెక్ట్
జూమ్ ఎఫెక్ట్, జూమ్ అవుట్ ఎఫెక్ట్. అసలు జూమ్ అయింది, ఎత్తు జూమ్ అయింది, మనం జూమ్ పెట్టడం వల్ల ఆ వత్త పాత్ర జూమ్ అయింది మంచి. అలా మనం ఏ యాక్షన్ కావాలనుకుంటున్నామో ఆ వీడియోకి అన్నిటిని ఇప్పుడు ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి మనం మ్యూజిక్ యాడ్ చేసిన వేస్ట్, ఇంకో వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు లేకపోతే దీంతో ఈ వీడియోలో మ్యూట్ సాంగ్ ప్లే అవుతుంది కదా, దాన్ని మనం మ్యూట్ చేయొచ్చు. ఇట్లా మ్యూట్ ఆడియో అని ఉంటుంది. ఇప్పుడు మీకు ఆడియో రాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాదు మీకు, ఓన్లీ వీడియో ప్లే అవుతుంది. అది ఎప్పుడు ఇట్లా మ్యూట్ స్లిప్ అని ఉంటుంది. ఇంకో సాంగ్ యాడ్ చేసుకోవచ్చండి దానికి. యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా ఆడియో అని ఉంటుందా, ఆడియో అని కానీ క్లిక్ చేసాను నేను. క్లిక్ చేస్తే మ్యూజిక్ అని ఉంది. అయితే మ్యూజిక్లో మా ఫోన్లో ఏమైనా ఆడియో ఉంటే ఆ ఆడియో యాడ్ చేయొచ్చు. నా మై మ్యూజిక్ ఏమైనా ఉంటే అది. 1 minute. I think I don't have any popular audios. అయితే మీ ఎఫెక్ట్ అవ్వండి, ఎఫెక్ట్ యాడ్ చేయొచ్చు. మీతో ఫుడ్ అని అది ఆ టౌన్ యాడ్ చేసాను. అయితే నేను ఏం లేదు, మ్యూజిక్లోకి వెళ్ళి ఎఫెక్ట్లో సెలెక్ట్ చేసి నేను ఏం పెట్టానంటే ఫుడ్ ఒక దించు తాలినట్టు పెట్టాను. లేదు మనం మాట్లాడాల్సినట్టు పెట్టాలనుకుంటున్నాం. ఇది డిలీట్ చేసేద్దాం. దీన్ని డిలీట్ చేసేస్తే ఇది ఆప్షన్ యాడ్ చేసా. అలా ఆడియోలోకి వెళ్ళి మన ఎఫెక్ట్లోకి వెళ్ళి మీకు ఏం ఎఫెక్ట్ కావాలి, టోటల్ అనే ఉంది, బెల్ కావాలి, బెల్ సింబల్ కావాలి, బెల్, లేదు మెసేజ్ టోన్ కావాలి, వెదర్ కావాలి, హెవీ రెయిన్ పడుతున్నట్టు కావాలి. రెయిన్ పడుతున్న సౌండ్ వస్తుంది. ఇప్పుడు అలా మనకి ఏ మ్యూజిక్ కావాలంటే అది, లేదా అది వద్దంటుంది మనం డిలీట్ చేసేసుకోవచ్చు. ఇతర బ్యాట్ వచ్చేది బ్యాట్ అయిపోతుంది అది. ఇప్పుడు మన దీంట్లో ఏమేమి ఆప్షన్ చూసామండి మ్యామ్, దీంట్లో ఏమేమి ఆప్షన్ చూసామని చెప్పండి. ఇప్పుడు మన ఆప్షన్లో ఇందులో అన్మ్యూట్ ఆప్షన్ చూసాం సార్. తర్వాత నేమ్ క్రియేషన్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక సాంగ్ ని ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఏదైనా మనకి ఏది కావాలో అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చున్నారు, అవి సెలెక్ట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. లేదు మనం టాన్లే కావాలంటే టాన్ యాడ్ చేసుకోవచ్చండి. మ్యూజిక్లోకి వెళ్ళి మన ఇతర టాన్స్ ఉంటాయి, మన మూడ్ బట్టి బీట్ టాన్ ఏ టాన్ కావాలంటే అది. ఇప్పుడు క్రిస్మస్ టాన్ ఉంది ఇట్లా, ఇది యాడ్ చేస్తున్నాం. అలా మనం మ్యూజిక్తో యాడ్ చేయొచ్చు. మనం మీ ఫోన్లో ఏమైనా ఆల్రెడీ టాన్స్ ఉన్నాయి, ఏమైనా మూవీ టాన్ కావాలి, మూవీ టాన్ యాడ్ చేసుకోవచ్చు. నా దాంట్లో ఏమి మూవీ టాన్స్ లేవు ఇప్పుడు. ఫెస్టివల్ టాన్స్, లేకపోతే బీట్ కావాలి, వాట్ డార్క్నెస్ బోత్.
వచ్చేయండి. అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎక్స్పోర్ట్ అని ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ మనం ఏ క్వాలిటీలో కావాలి ఎక్స్పోర్ట్ అనేది, ఏ రెవల్యూషన్లో ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం. 720 అంటే 720, ఫ్రేమ్ రేట్ ఎంత అని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ వస్తే You can create similar videos in just ఇది యాడ్ వస్తుంది. యాడ్ అయిపోయిన తర్వాత అది ఆ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. వీడియో రెడీ అయిపోయిందండి. ఇది మనం చేసిన 2-3 కాబట్టి అది ఏమైతే చేంజెస్ చేసామో ఏదో జూమ్ ఇన్ చేసాం, అది జూమ్ అవుతుంది అంతే. ఆ వీడియో డౌన్లోడ్ చేస్తుంది, అయిపోయింది. ఇప్పుడు మీరు రికార్డ్ చేసినప్పుడు, వీడియో రికార్డ్ చేసినప్పుడు కింద మీరు బ్యాక్గ్రౌండ్ కావాలంటున్నారు, లేకపోతే మ్యూజిక్ కావాలంటున్నారు, ఎఫెక్ట్ కావాలంటున్నారు, బూమ్ ఎఫెక్ట్ అని, బేసిన్ ఎఫెక్ట్ అని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తున్న వీడియో మీరు ఫీడ్బ్యాక్ వీడియో అప్లోడ్ చేయొచ్చు. మీరు యూట్యూబ్లో వీడియో చేయాలన్నా, దాని మూమెంట్ కావాలన్నా దీంట్లో ఇంకో ఆప్షన్ ఉందండి. ఏంటంటే అది బ్లర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎఫెక్ట్ మన ఫేస్ మూమెంట్ కావాలన్నా, రోల్ అవ్వాలన్నా వీడియో మొత్తం రోల్ అయిపోతుంది. ఇంకా దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏ ఆప్షన్ ఉందో ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకోవచ్చు. మీరు బ్రైట్నెస్ ఎలా కావాలి, మూడ్ ఎలా కావాలి, ఎడ్జిట్ లైట్నెస్ ఎంత పెట్టుకోవాలి, ఓకే. క్లియరా? దీంట్లో ఏమైనా పైన మీకు అవుట్లైన్ చెప్పాను. ఒక వీడియోలో చిన్న బేసిక్ ఎలా చేయొచ్చు మన ఓన్ వీడియోకి. ఈజీగా అయిపోయచ్చు. 5 minutes మ్యాథ్ 5-10 minutesలో చిన్న చిన్న ఎడిటింగ్స్ ఎలా చేయొచ్చు మన వీడియోలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని, థీమ్స్ అని, ఎఫెక్ట్స్ అని యాడ్ చేసుకోవచ్చు అనేది. ఇంత లాస్ట్ 1 more టాపిక్ మన పెద్ద ప్రెజెంట్లో పీపీటీ. ఇప్పుడు మనం పీపీటీ కావాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తామండి? పీపీటీ కావాలంటే ఇది ఏమైనా పీపీటీ చెప్పాలనుకుంటాం. ఎలా ఎవరైనా పీపీటీ చేయాలంటే మన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి? సార్ ఫస్ట్ మనం ఏం టాపిక్ గురించి పీపీటీ క్రియేట్ చేయాలనుకుంటామో టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి సార్. తర్వాత ఎన్ని స్లైడ్స్ అనుకుంటున్నామో అది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. దాన్ని బట్టి మనం ఆ టాపిక్ ను, ఇప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ లో కూడా ఉంది పీపీటీ, గామా యాప్ లో కూడా ఉంది, అలా కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి సార్. సో దాంతో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇస్తే అది ఇస్తుంది. దాన్ని మనకి ఏదైనా మోడిఫికేషన్ చేంజ్ చేసుకోవాలి, స్లైడ్ చేంజ్ చేసుకోవాలి, ఇమేజెస్ ఏమన్నా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మన కంటెంట్ కావాలంటే మన కంటెంట్ని మనం ఒకవేళ కంటెంట్ తీసుకోవాలంటే అయితే మనం ChatGPT నుంచి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ మీద కంటెంట్ చేయాలనుకుంటున్నాం, పీపీటీ చేయాలనుకుంటున్నాం, అది ChatGPT ఉపయోగించి చేయొచ్చు. And based on our requirement, we can select the templates first. అంతే మ్యామ్. Easily we can. అది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెర్చ్ చేయాలనుకుంటే పర్ప్లెక్సిటీ అని టూల్ ఉంది, perplexity.ai. ఈ టూల్ ఏంటంటే రీసెర్చ్ బేస్డ్ రిపోర్ట్. అంటే ఏదైతే మార్కెట్లో ఉంటుందో ఆ టూల్ మీద రీసెర్చ్ రిపోర్ట్ అనేది బాగా చేస్తుంది పర్ప్లెక్సిటీ అనేది. లేదు మన కంటెంట్ ఏదో ఓల్డ్ కంటెంట్ అయినా పర్లేదు, ఆ కంటెంట్ చేద్దాం అంటే ChatGPT పర్లేదు. సార్ చెప్పండి సార్, ప్రదీప్ సార్.
సార్ జగదీష్ సార్, నాకు చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మనకి యాప్ లో కాకుండా అంటే మనకి గామా కానీ పర్ప్లెక్సిటీ కాకుండా మనకి ఎంఎస్ వర్డ్ నుంచి కూడా ఎలా చేయొచ్చో ఒకసారి చెప్పండి సార్. అదే చెప్తున్నాను సార్. అదే కంటెంట్ కోసం చెప్తున్నాను. కంటెంట్ క్రియేషన్ చేస్తావుతుందా మనం కంటెంట్ అనేది ChatGPT పెప్పేసి కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ కంటెంట్ ప్రిపేర్ చేసిన దాన్ని మన స్లైడ్స్లో కాపీ చేసుకుంటాం ఎలా. ఓకే సార్, ఎంఎస్ వర్డ్ ఓన్ గా చేయడం ఒకసారి చెప్పండి. అదే ఓపెన్ చేస్తున్నాను సార్. ఇదో ఓకే. మనం ఏదో టాపిక్ చెప్పండి. ఏ టాపిక్ మీద పీపీటీ చేద్దాం అనుకుంటున్నావు చెప్పండి. జస్ట్ 5 minutesలో మనం ఏదో టాపిక్ పేరు చెప్తే మనం కంటెంట్ అది చేద్దాం. ఆ కంటెంట్ మీద మనం పీపీటీ స్లైడ్స్ వెళ్దాం. సార్ హార్ట్ అటాక్ అనే టాపిక్ గురించి చేయండి సార్. సిమ్టమ్స్ ఇంకో హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఇచ్చాను. ఇప్పుడు దీన్నే మనం జూమ్ ఇన్ 10 పీపీటీ స్లైడ్ ఇప్పుడు మన హార్ట్ అటాక్ గురించి అంటే మన టైం లేదు కాబట్టి హార్ట్ అటాక్ అని టాపిక్ ఇచ్చాం. అతను హెడ్ని ఏంటి ఎలా పెట్టాలి, హెడ్ని ఏంటి, హార్ట్ అటాక్ సిమ్టమ్స్, రిటర్న్ ఎయిటీన్ ఎవ్రీ వార్నింగ్ ఆఫ్ హార్ట్ అటాక్, ఇంటర్జెక్షన్ ఏంటి అట్లా. ఇది మనం 10 slides అనేది మనకి ఆటోమేటిక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 10 slides మనం ఎలా చేయాలంటే ఫస్ట్ స్లైడ్ మనం ఓపెన్ చేసామని ఈ స్లైడ్ వస్తుంది మనకి. అయితే మనం స్లైడ్ చూసుకోవచ్చు ఏంటి అసలు ఏం స్లైడ్ చేయాలి, మనం ఎన్ని చేయాలి. దీంట్లో మన పీపీటీలో మనది ఫార్మేట్ ఏంటంటే టైటిల్ స్లైడు, టైటిల్ ప్లస్ కంటెంట్ స్లైడు, హెడ్డింగ్ స్లైడు, కంటెంట్ ప్లస్ ఇమేజెస్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం హెడ్డింగ్ కాబట్టి హెడ్డింగ్ ఏంటి మనది మన హెడ్డింగ్ ఏంటంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్. ఇది మన హెడ్డింగ్. ఇది ప్రిపేర్ అయితే కింద మనం ప్రిపేర్ బై అని రాసుకుంటాం. ప్రిపేర్ బై జల్దీ. మ్యామ్ మీరు ఎంఎస్ ఆఫీస్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారో చెప్తారా? పీపీటీ వర్షన్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారో చెప్తారా ఎవరైనా? మీది ఏ వర్షన్లో ఉంది? ఎంఎస్ ఆఫీస్ సార్ ఎవరైనా చెప్పండి. 2016 సార్. ఓకే, అయితే మీతో ఇతర చేసిన తర్వాత మన స్లైడ్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళి న్యూ స్లైడ్లో టైటిల్ ప్లస్ కంటెంట్. ఏంటంటే ఎందుకు తెలియనంటే నాది మైక్రోసాఫ్ట్ 365 వర్షన్. నా వర్షన్లో ఆప్షన్కి మీ వర్షన్లో ఆప్షన్కి డిఫరెన్స్ ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. అవును సార్, మాకు అది ఎక్స్పీరియన్స్ అయింది. వేరే సిస్టంలో చేసిండేది మా దాంట్లో ఓపెన్ అవ్వలేదు, అన్ని కూడా అంతా క్లాప్స్ అయ్యింది. అదే ఇప్పుడు ఏంటంటే అది ఎందుకనేది నేను చూపిస్తాను మీతో. ఇప్పుడు కంటెంట్ అనేది పేస్ట్ చేసేసి జస్ట్ మనం స్లైడ్స్ ఎలా యానిమేషన్ చేసుకోవచ్చు. అసలు స్లైడ్ అంటే ఏంటి, మన స్లైడ్స్ ఎలా యానిమేట్ చేయవచ్చు, మనం డిజైన్ ఎలా చేసుకోవచ్చు, అసలు పీపీటీ స్లైడ్ మనం ఎలా డిజైన్ చేయవచ్చు అన్నీ మీతో చూపిస్తాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ స్లైడ్, బుల్లెట్ పాయింట్. ఇప్పుడు మనం పాయింట్ పెట్టుకుంటాం. అసలు డెత్ 3 టైప్ చూద్దాం, నెట్ స్లైడ్ వద్దు.
అట్లా 3 టైట్స్ పెట్టుకుని ఆ 3 టైట్స్లో మనం ఎలా యాడ్ చేద్దాం చూసుకోవచ్చు. పెడతా ఉన్నాను. Catholic symptom. No. ఇది మీరు ఈ స్లైడ్ అనేది కామన్ ఎవరైనా ఇది ఐడియా ఉంటుంది సార్. మన జస్ట్ స్లైడ్ ఓపెన్ చేస్తుని మన బుల్లెట్ పాయింట్ అయితే బుల్లెట్ పాయింట్ వెళ్తా ఉంటుంది. ఈ బుల్లెట్ పాయింట్తో కావాలంటే మనకి అయితే బుల్లెట్ పాయింట్ అని ఆప్షన్ ఉంటుంది. నా బుల్లెట్ పాయింట్లో వద్దు, నా డైమండ్ సింబల్ కావాలంటే డైమండ్ ఇది వస్తాయి. ఏదో మనం రాసుకోవచ్చు. ఏ పాయింట్ అయితే ఆ పాయింట్ అయితే నెక్స్ట్ పాయింట్ యాడ్ చేయాలి, ఈ పాయింట్ ఏదో రాసుకోవచ్చు. నాకు వేరే సింబల్ కావాలి, వేరే సింబల్ పెట్టుకోవచ్చు. అది మన రిప్రజెంట్ చేసి ఎలా రిప్రజెంట్ చేసి చేయాలనుకుంటున్నాం మన పాయింట్ అనేది. ఇప్పుడు దీనికి మనం ఇమేజ్ యాడ్ చేయాలంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మన స్లైడ్, ఇది మనం తర్వాత వచ్చేసాం. ఇప్పుడు మన ఈ స్లైడ్లో ఇతర డిజైన్స్ అని ఉంటాయి. మేము డిజైన్స్ అని ఆప్షన్స్ ఉన్నాయా మీకు? స్క్రీన్ మీద డిజైన్స్ అని ఆప్షన్స్ ఉన్నాయా? లేదా మీరు డిజైన్స్ అని ఆప్షన్స్లో మీరు ఏ ఫార్మేట్ కావాలంటే ఆ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఇది ఓల్డ్ మెథడ్. ఇప్పుడు న్యూ మెథడ్ ఏంటంటే ఇతర డిజైన్ సజెషన్స్ అని వచ్చింది. ఇతర డిజైన్ సజెషన్స్ అని ఇచ్చి అదే మన టెన్షన్ బట్టి అదే సజెషన్స్ ఇచ్చేస్తుంది. ఇదిగోండి, నేను హార్ట్ సిమ్టమ్స్ అన్నాను కాబట్టి హార్ట్ లేదా అది హార్ట్ బీట్ సింబల్ వచ్చేసింది. నెక్స్ట్ అయితే అది ఆటోమేటిక్ దానికి రిలేటెడ్ ఇదిగోండి ఏం ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. మనం ఏమి అంటే మన దాని టెన్షన్ ఇచ్చే కాదు, ఆటోమేటిక్ అది మనకి పాయింట్ని ఇచ్చేస్తుంది. మనకి ఎలా కావాలి కమాండ్ మనం ఎక్కడ ఇవ్వాలి దీనికి? కమాండ్ ఏం లేదండి. ఇట్లా డిజైన్ సజెషన్ ఆప్షన్ చంపాల్సింది. అది రేటెడ్ వర్షన్లో ఉంది, ఓల్డ్ వర్షన్తో లేదు. అది ఓల్డ్ వర్షన్తో లేదండి. 2019లో 21 ఉన్నది డిజైన్ సజెషన్స్ అనేది. 2016 వర్షన్ అయితే లేదు. జస్ట్ మీతో ఆప్షన్ చూపిద్దాం అని చెప్పి ఆప్షన్ చూపించాను. ప్లెయిన్ ఏంటి ఇలా ఇప్పుడు మనం ప్లెయిన్లో చేసిన దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి? ఇది సెపరేషన్ ఏంటి, ప్రాన్ చేస్తాం ఏంటి, ఇన్విజిబుల్ బ్లాట్ చేసి ఇదంతా ఇది ఒక మెథడ్. లేదు నాకు ఈ మెథడ్ వద్దంటు, ఈ మెథడ్ ఏంటంటే రేటెడ్ వర్షన్లో ఈ మెథడ్ వస్తుంది. మీ ఓల్డ్ అంతా ఈ మెథడ్ లేవు. ఓల్డ్ మెథడ్ ఏంటంటే మనం ఇట్లా టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ టెంప్లెట్ ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసాం. దీని తర్వాత ఏం కావాలి? ఇతర ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ పెట్టుకోవచ్చు. ఫేర్ అంటే ఫేర్, అది ఫేర్ అయ్యొచ్చు. నెట్ మన ట్రాన్సాక్షన్తో వెళ్ళి మనం ఏ పాయింట్ కావాలంటే అలా. ఇప్పుడు ఉన్నాయి నాకు ఈ 3 పాయింట్లు బుల్లెట్ పాయింట్ అని రావాలి, 1 by 1 రావాలి నాకు. అంటే నేను వైపు అని పెడుతున్నా, బుల్లెట్ పాయింట్ అని పెట్టుకోవాలి సార్. ఇది
ఎంతమంది డ్యూరేషన్ ఉంటుంది. ఏం టౌన్ కావాలంటే టౌన్ పెట్టొచ్చు. ఎంత డ్యూరేషన్ ఆ టౌన్ ప్లే అవ్వాలి. ఇప్పుడు దీంట్లో అడ్వాన్స్ ఆప్షన్ ఏంటంటే రికార్డ్ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇదే పీపీటీ నేను రికార్డ్ నా కెమెరా ఆన్ చేస్తుంది, నేను రికార్డ్ చేయాలనుకుంటున్నా. ఇది స్లైడ్ అని పెట్టాను. అయితే నా కెమెరా ఆన్ అవుతుంది, అయితే నా కెమెరా వస్తుంది. ఇప్పుడు అయితే నేను కెమెరా ఆఫ్ చేస్తే అయితే కెమెరా ఆన్ అవుతున్నారు. ఇది నా కెమెరా ఆన్ అయింది సార్. నేను కెమెరా ఆన్ చేస్తే నేను మాట్లాడవచ్చు. ఈ మాట్లాడి ఇది పీపీటీతో రికార్డ్ చేయొచ్చు మనం. అయితే నా బ్యాక్గ్రౌండ్ రిమూవల్ కావాలి నాకు, ఏ యాంగిల్లో కావాలి నాకు. ఇది పీపీటీలో వచ్చిన కొత్త ఆప్షన్స్. ఉత్తి పీపీటీ అనేది ట్యాబుల్ పాయింట్ కాకుండా మనం వీడియో రికార్డింగ్ చేసిందో పెట్టవచ్చు. ఈ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇతర రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. అయితే మైక్ పెట్టి మనం ఆడియో రికార్డ్ అంటే క్లీన్ చేయని రికార్డ్ ఉంటుంది. ఫ్రమ్ బిగినింగ్ నా దగ్గర పైన పాయింట్ చంపాలుతూ ఉంటాయి, ఏం చెప్పాలనుకుంటున్నాను నేను. ఆ పాయింట్ నేను మాట్లాడుతూ రావచ్చు. ఇది నాకు తెలియపంపుతుంది. నాకు క్లీన్ చంపాల్సింది కదండి, తెలియపంపుతుంది. నాకు ఏం చంపాల్సిందని ఎస్ సార్, కనబడుతుంది సార్. నా పీపీటీలో నా వీడియో ఉంటుంది సార్. నా వీడియోలో నేను చూసి మాట్లాడుతూ రావచ్చు అసలు పైన. అవును అవును, కనిపిస్తుంది సార్. ఇది తెలియపంపుతుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఆ పాయింట్ 1 by 1 వెళ్తూ ఉంటాయి. ఇంటర్జెక్షన్ ఏంటి అసలు, వాట్ ఈస్ హార్ట్ అటాక్, ఇంపార్టెంట్ ఆఫ్ రికగ్నైజింగ్ సిమ్టమ్స్ ఎర్లీ విత్ ఇన్వెన్షన్ ఆఫ్ హార్ట్ అటాక్, దాట్ ఇస్ సిమ్టమ్స్. అది మనం రికార్డ్ చేసిన తర్వాత టాప్ చేసుకోవచ్చు కావాలంటే. అయితే ఆడియో రికార్డ్ ఉంటుంది ఫ్రమ్ బిగిన్. ఆడియో అంటే ఆడియోనే కావాలంటే ఆడియోనే రికార్డ్ అవ్వచ్చు, వీడియో కాకుండా. ఇప్పుడు దాన్ని మనం సేవ్ యాజ్ ఫ్లో చేసుకోవచ్చు, దాన్ని వీడియో ఫార్మేట్తో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది అడ్వాన్స్ ఆప్షను. నా దాంట్లో ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. పీపీటీలో అడ్వాన్స్ ఆప్షన్ ఎలా ఉందని చూపిస్తున్నాను మీకు. స్క్రీన్ షేర్ ఆప్షన్ చేసుకోవచ్చు. స్క్రీన్ షేర్ చేసి దాన్ని ఆటోమేటిక్ ప్లే అయిపోయేలా పెట్టవచ్చు. ఇప్పుడు పీపీటీ చేసాం, ఆ పీపీటీలో మనం రిహార్సల్తో చేసుకోవచ్చు. పీపీటీలో ఎంత టైం పడుతుంది రిహార్సల్ చేస్తున్నప్పుడు. అటాక్ సిమ్టమ్ ప్రిపేర్ బై జర్నలిస్ట్. సార్ అది అప్పుడు మనం జూమ్ లో ఉన్నప్పుడే ఇది కుదురుతుందా ఇట్లా చేయడానికి? లేదండి, నేను అంటే నా జూమ్ లో నా కెమెరా ఆఫ్ చేసాను కదా. అవును, జూమ్ లో కెమెరా ఆఫ్ చేశారు. మనం ఇక్కడికి అది ఎలా వస్తుంది కెమెరా అనేది కొంచెం డౌట్ వేసింది. అంటే మీ వర్షన్లో ఆప్షన్ కెమెరా ఆప్షన్ ఉందా మీకు? ఓకే, మీ ఎంఎస్ ఆప్షన్ లో ఉందా? ఇదో నా చేత కెమెరా ఆప్షన్ ఉంది నా చేత. ఓకే, నా కెమెరా ఆప్షన్ ఉంది కాబట్టి నాతో వస్తుంది. ఓకే, అంటే నాది ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ 365 వర్షన్. ఇది లేటెస్ట్ వర్షన్, మైక్రోసాఫ్ట్ 365 లో లేటెస్ట్ వర్షన్ ఇది. అందుకని చెప్పి నాతో కెమెరా ఆప్షన్ వస్తుంది. నేను కానీ మీకు నాకు చూపించగలుగుతున్నాను, మీకు నేను రికార్డ్ చేస్తూ చెప్పగలుగుతున్నాను. ఓకే, ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు రిహార్సల్ చేయొచ్చు. సెటప్ స్లైడ్లో పెరెంట్ బై ప్లేసర్ ఎంత రూప్ అవ్వాలా, ఏంటి ఎలా అవ్వాలి, నెక్స్ట్ విండో ఆటోమేటిక్ వెళ్ళిపోవాలా, లేకపోతే దీనికి ఏం టైం డ్యూరేషన్ ఉందా, వాళ్ళతో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది నెట్ ఉంటుంది, మన టైం డ్యూరేషన్ నెట్ ఉంటుంది. మనం అంటే యానిమేషన్ ఎఫెక్ట్ యాడ్ చేయవచ్చు. మనం 2 minutes 2 seconds యానిమేషన్ పెట్టామంటే దీనికి ఏం టౌన్ ఎఫెక్ట్ కావాలని టౌన్ ఎఫెక్ట్ పెట్టవచ్చు. అప్లై వస్తే అప్లై అవుతుంది. క్లిక్ మూమెంట్ కావాలని అప్లై టు ఆల్ అని వచ్చే ఉంటుంది.
అప్లై టు ఆల్ అవుతుంది. ఎన్ని ఉన్నాయి? అలా యానిమేషన్ ఎఫెక్ట్, టౌన్ ఎఫెక్ట్‌లో పెట్టుకోవచ్చు మనం. మూవ్‌మెంట్ అని, యానిమేషన్ ఎఫెక్ట్స్ అని. ఏ వైప్ అంటే వైప్ ఎఫెక్ట్, స్ప్లిట్ ఎఫెక్ట్, రివీల్ ఎఫెక్ట్. అంటే మన ప్రజెంట్ చేసే వ్యూ బట్టి అండి. మనం ఎలా చెప్పాలనుకుంటే అలా. అది ట్రాన్సిషన్, ఇవన్నీ ఆప్షన్స్ అన్ని ట్రాన్సిషన్స్‌లో ఉంటాయి. స్లైడ్‌లో అంటే స్లైడ్‌లో ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్రమ్ బిగినింగ్ అంటే బిగినింగ్ స్లైడ్‌లో రావాలంటే అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మన పీపీటీ అనేది స్లైడ్స్‌లో అనేది ఓపెన్ అవుతది. నెక్స్ట్ నేను టౌన్ అన్నిటి అప్లై ఆల్ అని వచ్చింది కాబట్టి ప్రతి దాంట్లో టౌన్ అనేది వస్తుంది. అదే సార్ జగదీష్ గారు 2019 వర్షన్లో కూడా ఉందా సార్? ఏమో తెలియదండి అది. అంటే నేను నా 3 ఇయర్స్ నుంచి 365 యూజ్ చేస్తున్నా. నాకు ఐడియా లేదు 2019లో అప్డేట్ అయిందో లేదో. మీకు ఏమేమి ఆప్షన్ కంపల్సరీ సార్? పక్కన సార్ హోమ్ పక్కన వేణు హోమ్ పక్కన ఏదైనా ఆప్షన్ ఉందా? అన్మ్యూట్ చేస్తాను సార్, మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఆప్షన్స్ చాలా కనబడుతున్నాయి సార్. అదే హోమ్ ఆప్షన్లో లాస్ట్ ఉంటుంది. ఇదో నేను చూపిస్తున్నాను సార్, మీరు చూడండి. ఓకే, న్యూ దాంట్లో యాడ్ టైటిల్, డ్రా, క్లిప్ బోర్డ్, స్లైస్ అన్నీ ఉన్నాయి సార్. హోమ్ మీరు అదే హోమ్ ఆప్షన్లో లాస్ట్ ఉంటుంది. హోమ్ ఆప్షన్లో చూడండి. ఫైల్ Last- హోమ్ అని ఉందా? అవునవును. హోమ్లో డిజైనర్ అని ఉంటే మీకు అది ఆప్షన్ ఉన్నట్టు. డిజైన్ లేదు సార్. ఆ డిజైనర్ లేనట్టే ఆ వర్షన్లో. ఫార్మెట్ బ్యాక్గ్రౌండ్, స్లైడ్ ఫార్మెట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది సార్. అవి ఉంటాయండి, అవన్నీ ఉంటాయి. ఇది 19 వర్షన్, సో అవేమీ లేవు. ఓకే. ఇప్పుడు మీరు పీపీటీలో ఏమైనా సింబల్స్ యాడ్ చేయాలంటే ఇట్లా టేప్స్ అని ఉంటాయి. రెక్టాంగిల్ టేప్ కావాలంటే ఇందాక మీకు ఆటోమేటిక్ చూపించేసినాయి ఏంటి ఏమవుతుందో. ఇదిగోండి ఇందాక మీకు ఏంటి డిజైనర్లో ఆటోమేటిక్ సింబల్స్ అని వచ్చేసినాయి. ఈ సింబల్లో నేను ఏం మ్యాథ్స్ రాయాలంటే ఇట్లా రాయొచ్చు. యా అదే ఇంత క్లియర్ అయిందా? ఏం డౌట్ ఉందా? ఇంత అదే రఫ్గా చెప్పాను. మీ పీపీటీ అనేది ఏంటి, ఆప్షన్లు ఏమేమి ఉంటాయని చూపించాను. దీంట్లో మీరు ఇమేజెస్ యాడ్ చేయాలంటే పిక్చర్లోకి వెళ్ళి డివైడర్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం మన టాపిక్ ఎక్కువ అయిపోవటం వల్ల టైం డ్యూరేషన్ ఎక్కువ అయిపోయింది. మన 10 అయిపోయింది, అప్పుడే టైం 10 అయిపోయింది. ఇదో నేను ఇప్పుడు ఈమెయిల్స్ రావాలి నాకు స్లైడ్లో. ఇదండి ఆ ఇమేజ్ ఇంటెస్ట్ వస్తేనే యాడ్ అయిపోయింది. మిగతా ఎత్తదాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇమేజెస్. వ్యూ కెమెరా ఆన్ చేస్తాను. ఓకే అండి. ఓకే సార్, మన మామూలుగా అయితే అన్ని టాపిక్స్ మేము అవుట్లైన్ కవర్ చేసాం, అన్ని ప్రతి టాపిక్స్. మీరు ఇంత పాయింట్ ఆఫ్ వ్యూ ఏం డౌట్ ఉంటే ఎనీ టైం మీరు నా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఏ టాపిక్ మీద అయినా.
అంటే మన ఫామ్ క్యాన్వా ఉంది, వీడియో ఎడిటింగ్, గూగుల్ ఫామ్ టు పీపీటీ అయ్యి చెప్తే అన్నీ 1 అవర్ అవ్వదు కాబట్టి టైం డ్యూరేషన్ పెరిగిపోయింది మంచి ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే. సార్ ప్రదీప్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రియల్లీ మీరు 2 సెషన్స్ ని 1 సెషన్ లో కవర్ చేశారండి. అదే సార్. వెరీ మచ్. బట్ ఇట్స్ లాంగ్ టైం. అంటే లాంగ్ టైం అంటే నిజంగానే 1 అవర్ లో ఈ 4-5 టాపిక్స్ కవర్ చేయలేము. ఖచ్చితంగా మనకి 2 డేస్ సెషన్స్ కావాలి. బట్ డేర్ మెంబర్స్ రియల్లీ నేను యాక్చువల్గా 2 డేస్ ప్రోగ్రామ్ అండి. మనకి క్యాన్వాలో పోస్టర్ మేకింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఒక రోజు సెషన్, అండ్ పీపీటీ, గూగుల్ ఫార్మ్స్, ఎక్సెల్ షీట్స్ ఇవన్నీ ఇంకొక డే సెషన్. Yes. సార్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొద్దిగా 2 ఒకే రోజు కవర్ చేయమని చెప్పాను. ఎందుకంటే రిమైనింగ్ డే లో నేను మీకు ఇంకో కొత్త టాపిక్ ఇద్దామనే ఇంటెన్షన్ తో 2 టాపిక్స్ ఒక రోజే కవర్ చేయమని చెప్పి నేను సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం సార్ కూడా వితౌట్ ఎనీ హెజిటేషన్ చాలా ఫ్రీగా, చాలా కంఫర్టబుల్ గా, మైట్ బి మీకు టైం 10 ఉండొచ్చు కానీ చాలా కంఫర్టబుల్ గా సార్ ఇన్ డీటెయిల్ చెప్పారు. ఇన్ షార్ట్స్ లో కానీ, అంటే వీడియో మేకింగ్ లో కానీ, గూగుల్ ఫార్మ్స్ లో కానీ, పీపీటీ విత్ లేటెస్ట్ వర్షన్ లో చాలా ఎక్స్ట్రాడినరీ గా చెప్పారు. థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ షార్ట్ టైం యాక్చువల్గా సార్ కూడా 3 o'clock అడిగాను టైం. 3 o'clock సెషన్ అడిగాను, 2 సెషన్స్ ఒకేసారి చెప్పాలని చెప్పి. జగదీష్ గారు చాలా వండర్ఫుల్ గా మనకు ప్రెజెంటేషన్ ఇచ్చారు, అండ్ మీకు కూడా చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. కొత్త విషయాలు ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ నేను కూడా కొత్త విషయాలు నేను క్యాన్వా చాలా బాగా యూజ్ చేస్తాను. కానీ నేను కొన్ని కొత్త విషయాలు పీపీటీలో సార్ లేటెస్ట్ వర్షన్ చెప్పారు కదా, లైక్ నేను కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను ఇవాళ సెషన్ లో. జగదీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మా 222 పార్టిసిపెంట్స్ కోసం మీరు 2 hours లాంగ్ సెషన్ వితౌట్ ఎనీ బ్రేక్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ అలాట్ అండి. Thank you, sir. రిక్వెస్ట్ పార్టిసిపెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, యాక్చువల్గా ఏంటంటే మనం జనరల్ గా ప్రతి సెషన్ లో క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాము. బట్ టెక్నికల్ సబ్జెక్ట్ లో క్వశ్చన్ ఆన్సర్స్ లో లైక్ మనకి ఒక గోల్ సెట్టింగ్ టాపిక్ లేకపోతే ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ టాపిక్ లాగా 1 line ఆన్సర్ కానీ, పారాగ్రాఫ్ ఆన్సర్ కానీ మీకు టెక్నికల్ సబ్జెక్ట్ లో చెప్పలేము. సో సార్ మీకు ఆల్రెడీ నెంబర్ ఇచ్చున్నారు కాబట్టి క్యాన్వా రిలేటెడ్ కానీ ఎనీ రిలేటెడ్ మీరు అడగొచ్చు, లేదా మీకు నాకైనా అడగొచ్చు. మీకు చెప్తాను, ఇబ్బంది అనేది లేదు. అది బై ప్రాక్టీసే వస్తుందండి. ఖచ్చితంగా క్యాన్వా ఈ టెక్నికల్ సెషన్ మొత్తం ప్రాక్టీస్ లోనే ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఖచ్చితంగా మనం దీని మీద ఒక మంచి అసైన్మెంట్ చేద్దాము. అసైన్మెంట్ చేయడం ద్వారా మీకు కొన్ని వ్యాలిడ్ డౌట్స్ వస్తే ఆ డౌట్స్ మనం క్లియర్ చేసుకున్నట్లయితే అది మీకు ప్రాక్టీస్ కింద ఉంటుంది. సో థ్యాంక్ యూ. బట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అడగండి. మీకు ఇప్పుడు టైం బాగా బాగా 10 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెషన్ అయినా సరే మీ డౌట్స్ క్లియర్ చేయడానికి చూస్తాము, నేను జగదీష్ గారు. బట్ గ్రేట్ సెషన్ సార్. మీరు చాలా చక్కగా చెప్పారు. అండ్ ఇంత తక్కువ టైంలో ఇన్ని కవర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంటే నాకు దీనిపైన ఆల్రెడీ అన్ని ఐడియా ఉన్నా కూడా ప్రదీప్ సార్ చెప్పినట్టు కొన్ని విషయాలు కొత్తగానే అనిపించాయి. అండ్ అందరి దృష్టితో చూస్తే మాత్రం మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఒక ట్రైనర్గా ఉండాలి అంటే టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ట్రైనర్ కంప్లీట్ అవ్వరు ఎవరైనా కూడా. సో మీరు ఇచ్చిన ప్రతి బుల్లెట్ పాయింట్ ఒక ట్రైనర్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. మీకు చాలా ఓపిక్గా ఉంది, చాలా ఓపిక్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సెషన్. ఎనీవే మేము ఫీడ్బ్యాక్ షేర్ చేస్తాం, బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ హియర్ ఆల్సో. సో యా, Thank you, ma'am. Ma'am, anyone? జగదీష్ గారు, మీ సెషన్ చాలా బాగుంది. మేము కొత్త విషయాలు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం చెప్పాలంటే, నేను వితౌట్ ప్రిపరేషన్ చెప్పాను. ఇది వితౌట్ ప్రిపరేషన్, 0 ప్రిపరేషన్. ప్రదీప్ నాకు ఆఫ్టర్నూన్ 3:30 ఫోన్ చేశారు. అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను. డైరెక్ట్ రూమ్కి వచ్చి 3:15 రూమ్కి వచ్చి ఓపెన్ చేశాను ఏం చెప్పాలని. ఇది టాపిక్ కానీ నాకు ఆల్రెడీ నేను డైలీ యూజ్ చేస్తున్నాను కాబట్టి, డైలీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నేను నాన్ టాప్లో చెప్పగలిగాను. మీరు ఏమైనా ఇంత డౌట్ ఉంటే, అంటే నేను అన్ని టైం డ్యూరేషన్ వల్ల నేను మెయిన్ టాపిక్ కవర్ చేశాను. బుల్లెట్ పాయింట్ అట్లా ఆ టూల్ ఏంటి, ఆ టూల్లో మెయిన్ పాయింట్ ఏంటి, క్యాన్వా ఉంది మెయిన్ పాయింట్ ఏంటి, మనం ఇంట్లో ఉంది, ఇంట్లో మన మెయిన్ పర్పస్ ఏంటి, మంచి ఏమైనా చెత్తని, ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని మ్యూట్ చేసుకుంటుందని ఈ మెయిన్ థాట్. గూగుల్ ఫామ్స్లో ఏంటి, ఆ గూగుల్ ఫామ్ అనేది దేని పర్పస్ ఏంటి, ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేస్తుంటాం, దాని మెయిన్ డీటెయిల్స్ చెప్పాను.
పర్సనల్ డీటెయిల్స్ ఎలా తీసుకున్నాం, దాన్ని ఎలా మనం గూగుల్ చేసి లింక్ చేసాం. ఆ లింక్ చేసిన డీటెయిల్ని మనం ఎలా ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాలంటున్న ఫీడ్బ్యాక్ ఫాము, ఆటోమేటిక్ ఫీడ్బ్యాక్ ఫామ్ మనం చేసేయొచ్చు. ఈరోజు మాకు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ పార్టిసిపేట్ చేసి ఇలా ఫీడ్బ్యాక్ ఫామ్ అలా ఈ సజెషన్స్ రిట్రై చేసి చెప్పొచ్చు. మనం చెప్పేస్తే మరి మీరు చెప్పి ప్రతి పాయింట్ మేము నోట్ చేయకుండా ఆటోమేటిక్ ఫామ్లో మీరు ఎంత చేసి చెప్పి సేవ్ అయిపోతాయి ఆటోమేటిక్. మన టైం సేవింగ్ ప్రాసెస్ అది. ఇంత పీపీటీ అనేది ఉత్తి పీపీటీయే మనం ఆల్మోస్ట్ 1-2 అవర్స్ చెప్పొచ్చు. ఉత్తి పీపీటీ ప్రతి పాయింట్ చెప్పాలంటే. కానీ మన టైం డ్యూరేషన్ వల్ల మెయిన్ పాయింట్ ఏంటి అసలు స్లైడ్ ఎలా చేయాలి, బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ ఎలా పెట్టుకోవచ్చు, ఇమేజ్ అయితే ఎలా యాడ్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్ ఎలా యాడ్ చేయొచ్చు అనే మెయిన్ పాయింట్ అనేది కవర్ చేశాం. Very helpful, sir. Very helpful. Thank you. We will share feedback in it. Yeah, Thank you. definitely, ma'am. Thank you, sir. థ్యాంక్ యూ జగదీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మా 222 మెంబర్స్ కోసం చాలా మీ వాల్యుబుల్ టైంని చాలా మా కోసం ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఐ థ్యాంక్ 222 పార్టిసిపెంట్స్ ఈచ్ అండ్ ఎవరీ వన్. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ లీవ్ అయిపోయారు. బట్ ఇప్పుడు దాకా మీరు ఎవరైతే ఉన్నారో ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. ఎందుకంటే ఒక కొత్త విషయం నేర్చుకోవడం కోసం మీరు ఇప్పుడు దాకా లైక్ 10-11 PM ఇట్స్ అరౌండ్ టైం. బట్ ఇంత వ్యాస్ట్ సబ్జెక్ట్ వితౌట్ ఎనీ హెసిటేషన్ 4-5 కొత్త టాపిక్స్ నేర్చుకుంటాక మీరు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మీరు డైలీ ప్రూవ్ చేస్తున్నారు 222 బ్యాచ్ రియల్లీ ఇట్స్ ఎ రాకింగ్ బ్యాచ్. మీరు డైలీ ప్రూవ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. Sir, So, this is new topic for me, sir. It's really helped me. I will sure practice, sir. Practice and I will learn. Yes, Jyoti garu. Definitely, ma'am. Anytime you can contact. If you have any doubt, anytime you can message me. No Okay, sir. issue, ma'am. Thank you. Sure, sure. Yes, ఇంకెవరికైనా డౌట్స్ అంటే ఖచ్చితంగా సార్ జగదీష్ గారు ఖచ్చితంగా రేపు ఉదయం కల్లా మీకు ఫీడ్బ్యాక్స్ ఖచ్చితంగా మా 222 మెంబర్స్ షేర్ చేస్తారు. ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాం. అండ్ ఫీడ్బ్యాక్స్ విషయంలో మా 222 మెంబర్స్ రాకింగ్ అండి. ఏ అదర్ టీటీడబ్ల్యూఎస్ బ్యాచ్ వాళ్ళు కూడా మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఎవరు పెట్టరు, మా వాళ్ళు నైటే పెట్టేస్తారు. ఎర్లీ మార్నింగ్ నేను నిద్రచేపాటికే ఉంటాయి ఫీడ్బ్యాక్స్ అనే ఉంటాయి. మీకు రియల్లీ షేర్ చేస్తాము. ఇట్స్ వండర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అసైన్మెంట్ ఇవ్వండి. అసైన్మెంట్ చేసినప్పుడు అది ఏం డౌట్ వస్తే మనం బెటర్ అవుతుంది. అసైన్మెంట్ కూడా వీడియో ఎడిటింగ్ అని, క్యాన్వాస్ అని ఒక చిన్న శాంపుల్ ఇచ్చారంటే మంచి ఐడియా ఉంటుంది సార్. షూర్ సార్, డెఫినెట్లీ. Yes, I will stop the recording. Thank you, Recording sir. stop చేస్తాను సార్. Yeah. ఎస్, డియర్ మెంబర్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అయినా ఉన్నట్లయితే